So thank you all for this 180th session, 180 of the Center for Social Dialogue. ఇవాళ మనం ప్రత్యేకంగా సిఎస్డి గురించి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ ఆర్ వెల్ అక్వైంటెడ్ విత్ ద సిఎస్డి అండ్ ఇట్స్ ideas behind the formation of the CSD. So without unwarranted area of that discussion, I straight away go to the today's activity. Today మనము యాక్చువల్గా నిన్న November 14th Pandit Jawaharlal Nehru birthday, the first Prime Minister of India and one of the persons who shaped the nascent Indian democracy, secularism and also socialism, whether it is right or wrong or what things went on, they're all areas to be discussed again and again. And recently I think Ashok Vajpayee or somebody has written a devastating book on Nehru, virtually condemning Nehru for everything that happened after 1947, for everything. అండ్ ఇట్ వాస్ సో ఏమంటారంటే అది అసలు ఒక రకమైన సంచలనాన్ని తీసుకొచ్చింది ఆ పుస్తకం అది. అలాగే అంతకు ముందు కూడా మేఘనాథ్ దేశాయ్ అని ఒక వెల్ నోన్ ఎకనమిస్ట్, ఐ థింక్ ఈజ్ ఆల్సో నోబెల్ లారియట్ ఆర్ అబౌట్ టు బికమ్ ఏ నోబెల్ లారియట్, చాలా వెల్ నోన్ ఎకనమిస్ట్ ఆయన కూడా రీడిస్కవరీ ఆఫ్ ఇండియా అని ఒక డికేడ్ ఎర్లియర్ రాసిన పుస్తకంలో కూడా హీ వాస్ హైలీ క్రిటికల్ ఆఫ్ నెహ్రూ అండ్ హిస్ పాలసీస్. ఈ మధ్య ఇటు ఈ సోషల్ మీడియా అవన్నీ పక్కన పెడితే సీరియస్ స్కాలర్షిప్ లో కూడా నెహ్రూ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంతకుముందు లేవని కాదు, అవేమో వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ ఉండేవి, చైనా ఫెయిల్యూర్ అట్లాంటివి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అసలు ది పాత్ హి హాస్ చోజన్ ఫర్ ఎకనామిక్స్, ది నాన్ అలైన్డ్ మూవ్మెంట్, మెనీ థింగ్స్ ఆర్ బీయింగ్ క్వశ్చన్ నౌ. సో దిస్ ఈస్ వీ హ్యావ్ టు టైమ్ అండ్ అగైన్. అది కాకుండా విషియస్ ప్రాపగాండా కూడా, right from his origins to his personal life, so many things are going on. So I thought we have to again what's called as discuss about Nehru. We have to remember him for all his achievements and also certain of his failures. So on this occasion we thought of Professor V. Bal Mohan Das garu, the most competent person in our group to talk about Jawaharlal Nehru. ఇక ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గురించి కూడా మళ్ళీ మనం అందరం తెలిసిన వాళ్ళమే, మళ్ళీ ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. ఈజ్ ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ అవర్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ హ్యాస్ బీన్ ది కాన్స్టెంట్ సపోర్టర్ అండ్ గైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారు టు కైండ్లీ straight away get into the topic and start about remembering Jawaharlal Nehru. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మిత్రుడు రవికుమార్ గారికి, సిఎస్టి మెంబర్స్ అందరికి కూడా పెద్దవారికి నమస్కారాలు, చిన్నవారికి అభినందనలు. నాకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు చాలా మంది మనలో ఉన్నారు ఈ సబ్జెక్ట్ మీద. కానీ రవికుమార్ గారు నన్నే మాట్లాడమని నాకే ఆ బాధ్యత ఇచ్చారు. నేను మా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పాలిటిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గారిని అడిగాను, వారు అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల నేనే ఇంక మరలా ఎవరిని అడగలని నేనే మొదలెట్టాను. నా క్వాలిఫికేషన్ అలా దీంట్లో ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పారు, చిల్డ్రన్ డే అని చెప్పారు. నేను కూడా మన అంతా చిల్డ్రనే అనుకుని రవికుమార్ గారు అన్నారు. చిల్డ్రన్ అయినా కాకపోయినా నేను మాత్రం చిన్నవాడిని. నా పేరు బాలమోహన్ దాస్. కాబట్టి బాల అని పేరు నాకు ఉంది కాబట్టి నెహ్రూ గారి మీద మాట్లాడడానికి నాకు అర్హత ఉందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడే రవికుమార్ గారు కొన్ని పుస్తకాల గురించి కూడా చెప్పారు. ఆయన మీద విమర్శనాత్మకంగా ఎన్నో పుస్తకాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ నేను అనుకునేది మాత్రం సర్కమ్స్టెన్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు అసెస్ the success or failure of anyone. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన భారతదేశం ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది, చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్ లో రాజకీయాలు ఎలా మారిపోయినాయి, ఇవన్నీ చూసినప్పుడు బహుశా
అది కొంతవరకు దాని ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువసేపు మాట్లాడాలని అనుకోవడం లేదు, కానీ 45 minutes to 1 hour నేను ఒకవేళ ఆపేయాలంటే మాత్రం రవికుమార్ గారు కొంచెం హింట్ ఇస్తే చాలు, నేను ఆపేస్తాను. తర్వాత డిస్కషన్లోకి వెళ్ళిపోవచ్చు మనం. నా మిత్రుడు ఒక అబ్బాయి ఉన్నాడు, సురేష్ అని. ఆయన మనం ఇప్పటి వరకు అనుకున్న ఈ సోషల్ మీడియాలోనే నాకు ఒక మెసేజ్ పంపించాడు. నెహ్రూ గారి మీద ఓ చిన్న కవిత రాసి పంపించాడు. దాంతో మొదలెడతాను. తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రని గులాబీ, చేతిలో పావురం, మన జాతికి అతడే గోపురం. భరత జాతి దాస్య శృంఖలాలు తెగిన ఆ పండుగ రోజున యావద్దేశం నీ వైపే చూసిందయ్య, నువ్వే మా నేతవని, అధినేతవని, ఆపై విధాతవని. నువ్వు గొప్పోడివి, బాపు అంతటి మహనీయుడు మెచ్చినోడివి. నీ పటిమను గుర్తించి గాంధీజీ నీకు కట్టాడు పట్టం, అదే భారత చరిత్రలో కీలక ఘట్టం. స్వతంత్ర భారత తొలి ప్రధానిగా, ఆధునిక భారత నిర్మాతగా నీ కీర్తి అపూర్వం. చిన్న పిల్లాడి నవ్వు నీ మోములో, పిల్లలంటే ఇష్టం నీ మదిలో. జైలు నుంచి కూతురికి లేఖలు రాసి నిరూపించుకున్నావు నీ వాసి. పసితనం నుండే ఇందిరకు నీ భావనలు నూరిపోసి, ఆమె నీ ఆలోచనలు కాచి వడపోసి, నీ వారసురాలిగా ఈ దేశాన్ని ఏలిన అరుదైన సాహసి. ఇది చాలా ఇంకా ఎక్కువ ఉంది, నేను ఇంతవరకే స్టాప్ చేద్దాము అనుకున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మనలో ఇక్కడ తెలియని వారు ఎవరు లేరు, కానీ ఒక్కసారి మనం డిస్క్రైబ్ చేసుకోవాలి. ఆయన డిస్క్రైబ్ ఏమిటి అంటే, ఆయన 14 నవంబర్ 1889 పుట్టాడని. అది నిన్న మనకి ఆయనకి మనందరికీ తెలుసు 135th బర్త్ యానివర్సరీ అయింది. కానీ మనకి ఫ్రైడే కాబట్టి ఈ రోజున దాని గురించి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన గురించి కొంచెం బ్రీఫ్గా నేను చెప్పదలుచుకున్నాను. హెయిలింగ్ ఫ్రమ్ a rich Pandit family of Kashmir, whose ancestors migrated to Old Delhi long ago. In fact, 1716లో వాళ్ళంతా వచ్చారని అంటారు. Allahabad High Court lawyer by profession, who worked along with father Motilal Nehru for some time, but who did not like the profession. A freedom fighter, worked with father, inspired by Mahatma Gandhi, jailed for more than 9 months. Indian anti-national, anti-colonial nationalist, an accomplished writer of great works, secular humanist. I want to repeat, secular humanist, social democrat, first Prime Minister of independent India from 1947 to 1964, 17 long years, record so far 16 years plus 286 days. Championed parliamentary democracy, secularism, science and technology. Founder of non-aligned movement, who advocated Panchashila principles. Promoted a pluralistic multi-party democracy. Architect of modern India. His birthday celebrated as the Children's Day in India, since he was known for his affection towards children. Always well-dressed. A coat, a rose, a sherwani and Nehru cap. Popularized the phrase scientific temper. First time he coined it and even popularized this as such. And a renowned, coveted writer, conversant with Indian and world history, an extraordinary genius, born rich, but never cared for wealth as such. This is a brief description of Pandit Nehru
I just wanted to bring to your kind notice for all our members as such. He said to be the first Prime Minister of India, but I want to bring to your kind attention that he was the head of the interim government who took on charge on 2nd September 1946 and up to 15th August 1947. He was heading the interim government, and his governors were Errol Wavell to start with, then later followed by Lord Mountbatten. And first Prime Minister of India from 15th August 1947 to 27th May 1964, on the day when he died. And Governor General Lord Mountbatten, followed by Rajagopalachari. Presidents Rajendra Prasad, followed by Sarvepalli Radhakrishnan. And Deputy Prime Minister Vallabhbhai Patel for some time up to 1950. Then head of interim government, as already told you. Resting place after death, Santivan. Spouse Kamala Nehru, married in 1916, died in 1936. So they had married life for 20 years. Parents Motilal Nehru, Swarup Rani. Education at home, Harrow School in London, Trinity College in Cambridge, Inner Temple, where he did his bar at law. Childhood, Nehru described himself, he described his childhood as sheltered and uneventful. Nehru himself said, my childhood is sheltered and uneventful. And educated at home at, I think, by private governesses and tutors. Influenced by the Irish theosophist, maybe Ferdinand T. Brooks, family friend Annie Besant initiated him into the Theosophical Society when he was just 30 years, but he did not like it and left the society. But during that time, read Buddhist and Hindu scriptures as such. As to the education point, as I said, at the primary education at his own place by private governance and tutors. Graduation, Trinity College, Cambridge, honors in 1907-10. He did politics, economics, history, and literature. And writings of Bernard Shaw, H.G. Wells, J.M. Keynes, Bertrand Russell, Lois Dickinson, Meredith Townsend molded much of his political and economic thinking. And he moved to London in 1910, studied law at Inner Temple, called to the bar in 1912. Returned to India in August 12, enrolled as an advocate of Allahabad High Court, but not so much interested in the profession as such. And he himself told I quote Nehru, decidedly the atmosphere was not intellectually stimulating, and a sense of the utter insipidity of life grew upon me, talking about his lawyer profession as such. His involvement in national politics was to gradually replace his legal practice as such. If you look at the family background, నేను ఇప్పటికే మీకు చెప్పాను వారి యాన్సిస్టర్స్ చాలా కాలం క్రితం 1716లోనే వారి యాన్సిస్టర్స్ కాశ్మీర్ నుంచి ఓల్డ్ ఢిల్లీకి వచ్చారని. ఆ ఓల్డ్ ఢిల్లీకి వచ్చినప్పుడు వారికి ఇల్లు ఎక్కడ, చాందినీ చౌక్ దగ్గరలో ఉన్న కాలువ దగ్గర అని విన్నారు. అంత పేరు వారి కౌల్ అనేవారట. ఈ కాలువ దగ్గర ఉన్నారు కాబట్టి నహర్వాలా అంటే ఆ నెహ్రూవాలా అయిపోయింది, నెహ్రూ గాని అని నేను చదువుకున్నాను. కానీ ఆయన గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నారో చూడండి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి. నో మ్యాన్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మోర్ దాన్ నెహ్రూ అండ్ నో ఫ్యామిలీ హ్యావ్ సఫర్డ్ ద మోస్ట్ యాజ్ నెహ్రూస్ ఫ్యామిలీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్న స్టేట్మెంట్ ఇన్ కోర్ట్స్ లో నేను చెప్తున్నాను.
Jawaharlal Nehru's father, Motilal, gave away his lucrative profession as a lawyer. He was the most expensive lawyer in India at that point of time, and also gifted in the magnificent mansion Anand Bhavan after naming it as Swaraj Bhavan to Indian National Congress. 1920, after the Calcutta session of Congress, he gave away his family wealth. Cartloads of silk textiles, crystals, jewelry, furniture, paintings, etc. were donated by Motilal to the Indian National Congress. Motilal reduced himself to simplicity and austerity from being the richest among the rich in India. The father-son duo emptied their family wealth accumulated from 1716 onwards as Jagirdars and successful lawyers of British India. వారి ఫ్యామిలీ గురించి చాలా చెప్పొచ్చు. మోతీలాల్ గారి ఫాదర్ గంగాధర్ నెహ్రూ ఫాదర్ లక్ష్మీనారాయణ నెహ్రూ ఫాదర్ వారంతా కూడా మొఘల్ ఎంపరర్ దగ్గర పనిచేశారు. Ancestor Raj Kaul moved from Kashmir to Delhi in 1716. First ancestor who moved from Kashmir was Raj Kaul. ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదనుకోని నేను స్కిప్ చేస్తున్నాను. మనందరికీ తెలుసు ఆనంద్ భవన్, బహుశా మీరులో చాలా మంది కూడా చూసి ఉంటారు. నేను కూడా చూశాను అలహాబాద్ వెళ్ళినప్పుడు. దాన్ని మస్ట్ ప్రయాగరాజ్ అంటున్నాము. The British gave 12 acres of land to Faizuddin, who built his residence. Faizuddin sold it to Raja Jaishank Das of Moradabad. Motilal Nehru purchased the land and building in 1899 for 20,000 rupees. He named the buildings Anand Bhavan in 1900, but built it with wood bought from China and many countries of the world. Many important events of independence have happened there. 1919, Gandhi visited and named it Swaraj Bhavan. 1920, Gandhi laid the foundation for non-cooperation movement at Anand Bhavan, transformed as local headquarters of Indian National Congress. Gandhi was given a room permanently to stay there whenever he comes to Prayagraj. And Nehru's also, all the Nehrus stay there. And Indira Gandhi was born there. And this complex was donated by Madam Indira Gandhi to Government of India, not to Indian National Congress, in 1970. And there is a Jawaharlal Planetarium located there. I think seeing Prayagraj వెళ్ళినప్పుడు ఆనంద్ భవన్ చూస్తే మనం ఎక్కడో ల్యాండ్స్, ప్రభుత్వ ల్యాండ్స్ అన్ని మనం సంపాదించుకుందామని చూస్తున్న రోజుల్లో నెహ్రూ గారి ఫ్యామిలీ అంత పెద్ద ప్రాపర్టీని దేశానికి అంకితం చేశారంటే మనం డెఫినెట్ గా వారికి జేజేలు చెప్పవలసిందా అనుకుంటున్నాను. గాంధీ గారంటే నాకు చాలా ఇష్టం, నెహ్రూ గారికి కూడా చాలా ఇష్టం, మనలో అందరికి కూడా చాలా ఇష్టం. గాంధీ నెహ్రూ గారి గురించి, ఆ రిలేషన్షిప్ గురించి కొంచెం మాట్లాడాలని నాకైతే అనిపించింది. వాళ్ళ రిలేషన్షిప్ ఫస్ట్ మెట్ ఇన్ 1916 at the annual meeting of the Indian National Congress at Lucknow. వాళ్ళ రిలేషన్షిప్ ఏమిటంటే నాకు అనిపించింది కాంప్లెక్స్ రిలేషన్షిప్ మార్క్డ్ బై బోత్ కోఆపరేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్. రెండు ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ గా ఉంది. కోఆపరేషన్ వరకు వస్తే 1929లో గాంధీ హెల్ప్డ్ నెహ్రూ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, లేటర్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. డెఫినెట్ గా అది మనందరికీ తెలిసిన హిస్టరీయే. ఇప్పుడే రఘుమార్ గారు చెప్పారు, ఎవరో రాశారు దాని గురించి అని. కాన్ఫ్లిక్టింగ్ ఏమిటంటే డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. చౌరా చౌరా ట్రాజడీలో నెహ్రూ గారు గాంధీ గారికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. వైస్రాయ్ డిక్లరేషన్ లో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. వరల్డ్ వార్ 2 గురించి ఒపీనియన్స్ లో కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నాయి. తర్వాత యూనిలేటరల్ డిజార్మెంట్ ఆఫ్ ఇండియా
అనే విషయం కూడా డిస్కషన్కి వచ్చినప్పుడు వారిద్దరూ విభేదాలు ఉన్న విషయం తెలుసు. కానీ మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఆన్ మ్యాటర్స్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ రిలీజియన్. దీని గురించి మాత్రం ఒకరు చెప్పాలి, గాంధీ గారు ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళారా లేదా అని చాలా పెద్ద దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. కొన్ని దేవాలయాలు వెళ్ళారు, కొన్ని నేను హరిజనులు ప్రవేశం కల్పిస్తేనే వెళ్తానన్నారు. నెహ్రూ గారు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళినట్లుగా ఎక్కడ లేదు. ఆయన గురించి రాస్తూ ఆయన హేతువాది అని కూడా చెప్తారు. షేర్డ్ బెనిఫిట్స్, పాలిటిక్స్ నీడ్ టు బి ది వే టు సర్వ్ సొసైటీ, నాట్ టు పర్స్యూ పర్సనల్ గెయిన్ ఆర్ పవర్. నాన్ వైలెన్స్ ఈజ్ ఎ వే టు సెటిల్ డిస్ప్యూట్స్. ఈ విషయంలో వారిద్దరికి షేర్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు, గాంధీ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, బాపు. నెహ్రూ గారు ఏమిటి, అంకుల్ ఆఫ్ ద నేషన్, చాచా. బాపు చాచా ఏమిటి వాళ్ళిద్దరికంటే, బాపు ఫాదర్ అయితే ఈయన బాపు, ఈయన చాచా. గాంధీ సెడ్, ఒకసారి చెప్పారట గాంధీ గారు, రాజాజీ ఈజ్ మై బ్రెయిన్, పటేల్ ఈజ్ మై బోత్ హ్యాండ్స్, నెహ్రూ ఈజ్ మై హార్ట్ అన్నాడంట. సో దాన్ని బట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏదో చేశాడు మనం అనుకోవచ్చేమో తెలియదు. A rare bond of love, affection and understanding of such others' thoughts and action. When Gandhi was assassinated, Nehru garu anna maatalu I want to bring to your kind attention. The light has gone out of our lives. Lord Mountbatten brought Nehru and Patel closer, telling them what Gandhi told him earlier that day. గాంధీ గారు మౌంట్ బాటన్ చెప్పిన మాటలు, దే లిసన్ టు యూ మోర్ దాన్ దే డూ టు మీ. డూ యువర్ బెస్ట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్. దిస్ వాజ్ హిస్ డైయింగ్ విష్. ఆ మాట మౌంట్ బాటన్ గాంధీ గారు నాతో అన్నారని చెప్పినప్పుడు పటేలు, నెహ్రూ గారు వారు విజిబ్లీ మూడ్, వారిద్దరూ ఒకరినొకరు కౌగులించుకున్నారని హిస్టరీ చెప్తుంది. గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి చాలా మాట్లాడవచ్చు, కానీ ఐ వాంట్ టు జస్ట్ బ్రీఫ్లీ సే, పంచశీల అగ్రిమెంట్ ఆయన కర్త. పంచశీల ఎలా తీసుకొచ్చారంటే దాన్ని బట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రైబల్ పంచశీల కూడా వచ్చింది. ట్రైబల్ పంచశీల అంటే వాళ్ళు చెప్పేది సన్, ఎస్యుఎన్ సన్, సాయిల్, వాటర్, సాప్లింగ్స్, సొసైటీ, ఈ ఐదుగురిని పంచశీల పెట్టి ట్రైబల్ వచ్చినాయి. నెహ్రూ గారి పంచశీల ఏమిటంటే 5 ప్రిన్సిపల్స్: మ్యూచువల్ రెస్పెక్ట్, నాన్ అగ్రెషన్, నాన్ ఇంటర్ఫియరెన్స్, ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. ఈ 5 ప్రిన్సిపల్స్ మీద వారు పంచశీల వారు సైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఆన్ 28th April 1954. ఆయన నమ్మాడు, చైనా వాళ్ళు వారు సంతకం చేశారు, మనం పాటించాలి, వాళ్ళు పాటిస్తారని ఆయన నమ్మాడు. అలాగే నాన్ అలైన్ మూవ్మెంట్ అని వచ్చేటప్పటికి బహుశా నాన్ అలైన్మెంట్ అన్నది యూజ్డ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 1950 ఎట్ యునైటెడ్ నేషన్స్ బై ఇండియా అండ్ యుగోస్లేవియా అట. అది మన అంబాసిడర్ అక్కడ యునైటెడ్ నేషన్స్ లో కృష్ణమేనన్ గారు 1953లో ఆయన ప్రపోజ్ చేశారని కూడా చెప్పుకుంటారు. అండ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ అగ్రీడ్ ఎట్ ది Bandung Conference in 1955, the NAM was founded on the Brizoni Islands in Yugoslavia on 19th July 1956, signed by Yugoslavia President Joseph Brizo Tito, Indian Prime Minister Jawaharlal Nehru, Egypt President Nasser. The Joseph Brizo Tito held the first conference of heads of NAM countries in September 1961 at Belgrade on 1st September 1961. ప్రజెంట్ ఉంది, అది ఎలా ఉందో చెప్పలేము కానీ ఉంది. ప్రజెంట్ 120 కంట్రీస్ ఈ NAM లో మెంబర్గా ఉన్నారు. 20 మంది అబ్జర్వర్ స్టేటస్ ఉన్నారు. 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ చైర్మన్
Uganda, Yowen Museveni, President of Uganda, is the President Chair. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేటింగ్ బ్యూరో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లోనే న్యూయార్క్లో ఉంటుంది. జవహర్ లాల్ గారు, గాంధీ గారు జైల్లో ఉన్నారు, నెహ్రూ గారు జైల్లో ఉన్నారా, ఏ ప్రైమ్ మినిస్టర్లు జైల్లో ఉన్నారు అని ఒక్కసారి కూడా మనం చూసుకోవాలి. నెహ్రూ గారి గురించి పొగిడేటప్పుడు కానీ క్రిటిసైజ్ చేసేటప్పుడు కానీ. లైఫ్ ఇన్ జైల్, జవహర్లాల్ నెహ్రూ described himself not in full time, either in the West or the East, either with the masses or the classes, but his outbursts of abundant communism with the people and masses and suffering humanity everywhere clearly point out how he felt occasionally entirely one with the poor and the downtrodden. నెహ్రూ గారు మొత్తము ఆయన ఫస్ట్ టైం ఎప్పుడు చేశారంటే 18th May 1920 ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ నోటీస్ ఇచ్చారు ఆయనకి. అది కూడా ఎందుకు అంటే అక్కడ ఆఫ్ఘన్ డెలిగేషన్ ఏదో వచ్చిందట. ఆ డెలిగేషన్ తో ఈయనకి ఏదో ముస్సోరిలో కనెక్షన్ ఉందని బ్రిటిష్ గవర్నమెంట్ అనుకొని ఆయనకి నోటీస్ ఇచ్చారట 8th May 1920. కానీ ఆయన he refused to obey the order and it was unconditionally withdrawn 15th June 1920. అంటే ఒక 5 వారాల తర్వాత ఆ ఇచ్చిన ఆర్డరు వాళ్ళే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తర్వాత జైతో జవహర్ అండ్ అనదర్ పర్సన్ వర్ అరెస్టెడ్. బోత్ ఆఫ్ దెమ్ వర్ కఫ్డ్ విత్ ఈచ్ అదర్ అండ్ లెడ్ బై ఏ కామన్ చైన్ హెల్డ్ బై ఏ కానిస్టేబుల్. అంటే మనం సామాన్యంగా ఒక జైలు తీసుకెళ్తుంటే పట్టుకునే వాళ్ళుగా తీసుకెళ్లారు. దే వర్ paraded through the narrow streets of the village then called Nabha. We were like, ఆయన నెహ్రూ గారు అన్నారట, we were like chained dogs. కుక్కలని చైన్స్ వేసి మమ్మల్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లారని నెహ్రూ గారు అన్నారు. ఆఫ్టర్ ఏ ట్రయల్ sentenced to 6 months along with Akali Jaito people, but he let off. He said jails need to be places of reform and not abodes of punishment and persecution అని అన్నారు. ఆయన మొత్తం 9 సార్లు జైలు శిక్షలు అనుభవించారు. టోటల్ ఆయనకు శిక్ష వేసింది 14 సంవత్సరాలు. కానీ ఆయన 14 సంవత్సరాలు లేరు, 9 సంవత్సరాల కొన్ని రోజులు మాత్రమే ఉన్నారు అని. చివరి ఇంప్రిజన్మెంట్ అయింది లాంగెస్ట్ యాజ్ సచ్, 9th imprisonment. Jawaharlal Nehru arrested on 9th August 1942 and imprisoned in Ahmednagar Fort prison, spent 1030 days in prison up to 15th June 1945. రాయ్బరేలీ జైల్లో, ఆల్మోరా జైల్లో ఉన్నారు అక్కడ. ఆయన నైనీ ప్రిజన్ లో నెహ్రూ ఉన్నప్పుడు ఆయన రాసుకున్న ఒక మాట ఉంది, one misses the sound of women's voices and the children laughter in jails. అంటే మన స్త్రీల గొంతులు వినిపించవు, పిల్లల నవ్వులు వినిపించవు మా జైల్లోని ఆయన అనుకున్నారు. Only 12.5% of the prison population is aggressively antisocial and are really bad అన్నారు ఆయన. అంటే 87.5% పీపుల్ బ్రిటిష్ వాళ్ళు అనవసరంగా వాళ్ళు దోషులు కాకపోయినా కూడా చేశారు అని ఆయన చెప్తారు. ఆయన ఒక మాట చెప్తారు, నైనీ ప్రిజన్ లో ఒక మనిషిని చూశారట, ఆయనకి ఒక చిన్న ఒక దండలాగా వేసి దానికి కట్టారంట. ఆయనకి 75 సంవత్సరాల శిక్ష వేస్తే ఆయన రిలీజ్ డేట్ 1996 అని రాశారట. 1930లో ఆయన రిలీజ్ డేట్ 1996 అని రాశారు. ఎంత అబ్సర్డ్ గా ఉంది అని ఆయన నెహ్రూ గారు చెప్పిన మాట మన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గాంధీ గారి మీద అసాసినేషన్ అటెంప్ట్స్ లాగే నెహ్రూ గారి మీద కూడా అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగినాయి. మొత్తం 5 సార్లు
జరిగినాయి. 1947లో during partition, when visiting the northwest frontier province, now in Pakistan, in a car, Baburao Lakshman Kohale అనే ఒక అతను knife wielding rickshaw puller at Nagpur in 1955. A plot by Central Intelligence Agency in 1955. CIA వాళ్ళు కూడా ప్రయత్నం చేశారని చెప్పడానికని. ఇన్ బాంబేలో 1956 జరిగింది. ఆ తర్వాత అగైన్ మహారాష్ట్రలో బాంబే ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ ట్రాక్స్ మీద కూడా ఆయన హత్య చేయాలని ప్రయత్నం జరిగింది. నెహ్రూ గారు చాలా మంచి రైటర్ అని మనం చెప్పుకున్నాము. ఇన్ఫాక్ట్ ఆయన ఆటోబయోగ్రఫీ ఆయన రాసుకున్నారు 1936లో. అంటే 1936 వరకే ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆ తర్వాత బయోగ్రఫీ అంటే సర్వేపల్లి గోపాల్ గారు రాశారు. సర్వేపల్లి గోపాల్ గారు ఆయన కూడా an eminent historian, an American educated man who worked later with Jawaharlal Nehru in his own foreign affairs ministry. అండ్ సర్వేపల్లి గోపాల్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి అబ్బాయి. ఆయనతో నాకు పరిచయం కూడా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన వచ్చారు, ఒక వారం పాటు ఉన్నారు, మా అందరితో మాట్లాడేవారు, డిస్కషన్ చేసేవారు. ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు, 3 వాల్యూమ్స్ రాశారు పుస్తకాలు. సర్వేపల్లి గోపాల్ గురించి ఆయన ఆటోబయోగ్రఫీ చాలా మంది రాసుంటారు. సర్వేపల్లి గోపాల్ గారిది చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని చాలా మంది చెప్పుకుంటారు. సర్వేపల్లి గోపాల్ గారు నెహ్రూ గురించి ఏమన్నారు? I just quote him. Among the few great statesmen to emerge in Asia, Jawaharlal Nehru achieved a national metamorphosis in some ways, even more astonishing than that of another towering patriarch, Mao, as such. Not only did he wrest from the British their most prized and dearly loved imperial possession and give his people independence, he brought his culturally rich yet economically impoverished nation into the 12th century, in the 20th century, as a force to be reasoned with అని సర్వేపల్లి గోపాల్ గారు అన్నారు. ఆయన చాలా రాశారు. ఆయన ఓన్లీ వన్ కొటేషన్ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్. ఆయన నెహ్రూ గారు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ 1928లో. ఆయన జైల్లో ఉంటే ముస్సోరిలో ఇందిరాగాంధీ చిన్నపిల్లగా చదువుకుంటుంటే ఆ అమ్మాయికి లెటర్స్ రాశారు. అవి పబ్లిష్ అయినాయి, మనందరికీ తెలుసు. అది ఇట్స్ ఎ గ్రేట్. అవి చదివిన వాళ్ళు బహుశా ఆ అమ్మాయి అర్థం చేసుకుందా, ఈయన ఎంత బాగా రాశారు, రెండు మాకు డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బ్యూటిఫుల్ లెటర్స్. ఐ థింక్ ఒక ఫాదరు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ రాయదలుచుకుంటే అవి చదవాలైతే నేను అనుకుంటాను. తర్వాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ 1934లో రాశారు. అలాగే 1936లో an ఆటోబయోగ్రఫీ అని రాసుకున్నారు. అది అల్మోరా జైల్లో శిక్ష అనుభవిస్తూ రాశారట. డిస్కవరీ ఆఫ్ ఇండియా 1946, బ్రాడ్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ ఇన్ ఫిలాసఫీ, హిస్టరీ అండ్ కల్చర్. బహుశా చాలా మంది మనం చదివే ఉంటారని అనుకుంటున్నాను. ఇది తర్వాత ది యూనిటీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం కూడా రాశారు. అదృష్టం ఏమిటంటే నిన్న హిందూలో ఒక విషయం తెలియపరిచారు. ఒక ఆర్ట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్, ఐ థింక్ బై 2025కి తీసుకొస్తారంటున్నారు. ఒక ఆర్చివ్స్ తీసుకొస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. అది కనుక వస్తే చాలా ఆయన రైటింగ్స్ అన్ని కూడా చాలా వస్తాయి. బహుశా మీ అందరికీ తెలుసు జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ ఉంది. ఈ ఫండ్ చాలా కాలం క్రితమే టోటల్ 14 ట్రస్టీతో ఉన్నారు. 1964లో వచ్చింది అది. 14th November 2025 136th యానివర్సరీ నెక్స్ట్ ఇయర్కి నెహ్రూ ఆర్చివ్ అని రాబోతుంది. దాంట్లో వారి రాసిన ఈ పుస్తకాలు, వారి గురించి రాసిన పుస్తకాలు, వారి గురించి రాసిన అనేక లెటర్స్ ఆఫ్ అప్రిసియేషను, తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్లకు డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్ 1947 నుంచి 1964 వరకు రాసిన లెటర్స్ అనేక ఆర్చివ్స్ తీసుకొస్తారంటున్నారు. బహుశా ఈ జరుగుతున్న దుష్ప్రాపగాండాకి
ఈ ఆర్చివ్స్ వచ్చిన రోజున ఆన్సర్స్ చాలా వస్తాయని నాకైతే అనిపించింది ఆ విషయం చదివినప్పుడు. మనందరికీ తెలుసు ట్విస్ట్ విత్ డెస్టినీ, విధితో ప్రయత్నించండి అనే స్పీచ్ ఆయన మిడ్ నైట్ ఆఫ్ ఆగస్ట్ 14-15 ఆగస్ట్ 1947లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వారిచ్చారు. ఆ మొత్తం చెప్పను కానీ నేను, బట్ ఐ వాంట్ టు రీడ్ అవుట్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ వాట్ ఈ స్పోక్ ఆన్ ట్రస్ట్ విత్ డెస్టినీ. Long years ago, we made a tryst with destiny. Now the time has come when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, but rarely in history, when we step out from the old to the new, when an age ends, and when the soul of a nation long suppressed finds utterance. I call upon my countrymen to work together to bring freedom and opportunity to the common man, to the peasants and workers of India, to fight and end poverty and ignorance and diseases, to build up a prosperous, democratic and progressive nation, and to create social, economic and political institutions which will ensure justice and fullness of life to every man and woman. All of us, to whatever religion we belong, are equally the children of India with equal rights, privileges and obligations. We cannot encourage communalism or narrow-mindedness, for no nation can be great whose people are narrow in thought and in action. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్స్, చీఫ్ మినిస్టర్లు స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్ ఎవరు రాస్తారో మనకు తెలుసు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే నెహ్రూ గారికి ఈ స్పీచ్ ఎవరూ రాయలేదు, ఆయనే రాసుకున్నారు, ఆయనే చెప్పారు అని నేను చదివిన విషయం. విల్లు మనం అంతా చనిపోక ముందు ఒక విల్లు రాస్తాం, లాస్ట్ విల్ అని. అది ఏం చేయాలి, చనిపోయిన తర్వాత మన ప్రాపర్టీస్ ఎవరెవరికి ఇవ్వాలి అని రాస్తాం. నెహ్రూ గారు రాసిన విల్లు చూస్తే మాత్రం, అది మిత్రులు ఎవరైనా చదివారో లేదో నాకు తెలియదు, నా దగ్గర చాలా ఉంది, బట్ దాంట్లో కొంతవరకే నేను చెప్తాను. ఆయన రాసింది విల్లు. He wrote the will on 21st June 1954. ఆయన చనిపోయిన తర్వాత రిలీజ్డ్ ఫర్ ది పబ్లిక్ on 3rd June 1964. సో 21/5/6 వేస్తే చనిపోయిన తర్వాత ఆయన మనందరికీ తెలుసు మేలో పోయారు, కానీ జూన్లో 3వ తారీఖున పబ్లిక్ రిలీజ్ చేశారు. అది చదువుతాను కొంచెం. I have received so much love and affection from the Indian people that nothing that I can do can repay even a small fraction of it. And indeed, there can be no repayment of so precious a thing as affection. Many have been admired, some have been revered, but the affection of all classes of Indian people has come to me in such abundant measure that I have been overwhelmed by it. I can only express that in the remaining years I may live, I shall not be unworthy of my people and their affection. To my innumerable comrades and colleagues, I owe an even deeper debt of gratitude. We have been joint partners in great understandings and have shared triumphs and sorrows which invariably accompany them. I wish to declare with all earnestness that I do not want any religious ceremonies performed for me after my death. I don't believe in any such ceremonies, and to submit to them even as a matter of form would be hypocrisy and an attempt to dilute ourselves and others. I am proud that great inheritance that has been ours, and am conscious that I too, like all of us, am a link in that unbroken chain which goes back
to the dawn of history in the immemorial past of India. That chain I would not break, for I reassure it and seek inspiration from it. And as a witness of this desire of mine, and as of my last homage to India's cultural inheritance, I am making this request that a handful of my ashes be thrown into the Ganga at Allahabad to be carried to the great ocean that washes Indian shore. The major portion of my ashes should, however, be disposed of otherwise. I want this to be carried high up into the air in an aeroplane and scattered from that height over the fields where the peasants of India toil, so that they might mingle with the dust and the soil of India and become an indistinguishable part of India. ఇది ఆయన రాసిన విల్లో కొంతవరకే నేను మెయిన్ పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను. దుష్ప్రోపగాండా జరుగుతుంది. ఆ దుష్ప్రోపగాండాలో కొంచెం నేను మెన్షన్ చేయదలుచుకున్నాను. నెహ్రూ గారికి రిలేషన్షిప్స్ విత్ సెవరల్ ఉమెన్ ఉందట. ఆయన ఉమనైజరు, ఆయనకి స్త్రీలంటే చాలా ఇష్టం. అందులో ఇంటెలిజెంట్ ఉమెన్ అయితే చాలా ఇష్టం అంట. ఆయన ఇల్లిటరేట్ ఉమెన్ కాదు, ఇంటెలిజెంట్ ఉమెన్ కావాలట. ఫస్ట్ వచ్చేది మనందరికీ తెలిసింది ఎడ్వినా మౌంట్ బ్యాటన్. కొంతమంది అయితే చెప్తారు అది ప్లస్ సైడ్ మైనస్ సైడ్ అని చెప్పలేను. అసలు ఎడ్వినా మౌంట్ బ్యాటన్ వల్లనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, గాంధీ వల్ల కాదని చెప్పేవాడు ఉన్నారు. ఎడ్వినా మౌంట్ బ్యాటన్ ఇవ్వాలి అని మౌంట్ బ్యాటన్కి చెబితే ఆయన ఒప్పుకొని చేశాడని. మౌంట్ బ్యాటన్ గారి అమ్మాయి, ఆ అమ్మాయి పమేలా, ఆ అమ్మాయి రాసిందట, మా ఫాదర్ది, మా మదర్ది, నెహ్రూది లవ్ ఉండేది హ్యాపీ త్రీసమ్ అందంట ఆవిడ. హ్యాపీ త్రీసమ్ అంటే ఏమిటో నాకు తెలియదు, దాని గురించి చాలా డిస్కస్ చేసుకోవచ్చేమో. కానీ ఆ అమ్మాయి ఆ మాట అని మరలా రాసింది దాని కింద. దే వర్ ఇన్ లవ్ డెఫినెట్లీ, had no physical relationship. They had no physical relationship. The emotional and profound bond they had was beyond the average man's understanding. So criticize చేసే వాళ్ళంతా కూడా యావరేజ్ పీపుల్ అయి ఉంటారు. వాళ్ళ అమ్మాయి రాసింది, మౌంట్ బ్యాటన్ గారి అమ్మాయి, దాని గురించి. నెక్స్ట్ ఇంకొక ఆవిడ ఎవరంటే సరోజిని నాయుడు గారి అమ్మాయి పద్మజా నాయుడు. పద్మజా నాయుడు గారు చేసుకోవాలనుకుందట. కమలా నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన చేసుకుంటే ఏం బాగుంటుంది కదా అన్నట్టుగా ఆవిడ అనుకుందట. కానీ నెహ్రూ గారు ఎప్పుడూ ఆ మాట రానివ్వలేదట. కానీ నెహ్రూ గారు మాత్రం ఆయన బెడ్రూమ్లో పద్మజా నాయుడు గారి ఫోటో పెట్టుకునేవాడట. అది ఇందిరాగాంధీ గారికి ఇష్టం ఉండేది కాదట. ఇందిరాగాంధీ గారు ఆ ఫోటో 2-3 సార్లు తీసేసారట. కానీ మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ అక్కడ ఫోటో ఉండేదట. సో ఇది వీ డోంట్ నో, బట్ దేవర్ నెవర్ ఇన్ సెక్చువల్ కాంటాక్ట్ అని ఇందిరాగాంధీ గారే ఒకసారి చెప్పడం జరిగింది. నిజం దేవుడికి తెలియాలి. మృదులా సర్భాయ్ గారు ఇంకోటి ఉంది, విక్రమ్ సర్భాయ్ గారి సిస్టర్తో కూడా ఆయన కనెక్షన్ ఉంది అని. ఆవిడ ఉందో లేదో తెలియదు, మృదులా సర్భాయ్ గారు ఆవిడ సత్యాగ్రహాలకి ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో చిన్నపిల్లగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఆవిడ ఈ ఇండిపెండెంట్ మూవ్మెంట్ పనిచేసే వాళ్ళకి మెసేజెస్ అందించడము, వాటర్ అందించడము, ఆ పనులు చేస్తూ ఉండేది అని అంటారు. మరి ఇంకెవరు అన్నారు, డామ్ మారిస్ అంటాడు, ఉమెన్ వర్ ఫ్లోర్డ్ బై హిస్ చార్మ్ బిసైడ్స్ హిస్ యాక్వలైన్ రోజ్ అండ్ మైండ్. అది చూస్తూ ఉమెన్ ఆయన వెంటబడేవారు అని ఆయన రాస్తాడు.
మరి నిజమెంతో తెలియదు, ఇది రూమర్సా, కొన్ని రూమర్స్ ఉండొచ్చు. కానీ ఒక బ్యాచులర్ కాదాయన, 20 సంవత్సరాలే అనుభవించి, ఫ్యామిలీ లైఫ్ అనుభవించి చాలా కాలం ఉన్నాడు కాబట్టి ఇటువంటి సందేహాలు రావడానికి అవకాశం అయితే ఉండొచ్చేమో. పొలిటికల్ హ్యూమర్ ఆఫ్ నెహ్రూ గురించి కూడా కొంచెం చెప్పాలనుకున్నాను నేను. 1949లో నెహ్రూ విజిటెడ్ అమెరికా, రియాక్టింగ్ విత్ అన్డిస్గైజ్డ్ కల్చర్. అక్కడ కల్చర్ నచ్చల ఆయనకి. షాక్ టు హిస్ డిస్కవరీ ఆఫ్ అమెరికా. నెహ్రూ అన్నాడట, వన్ షుడ్ నెవర్ విజిట్ అమెరికా ఫర్ ది ఫస్ట్ టైం అన్నారంట. వన్ షుడ్ నెవర్ విజిట్ అమెరికా ఫర్ ది ఫస్ట్ టైం. దాంట్లో ఎంత సర్కాజం ఉందో మనకు అందరూ తెలుసు. అలాగే ఒక పార్లమెంటరీ డిబేట్ 1962లో అమెరికా, చైనా వాళ్ళు మన మీద చేసినాక ఓడిపోయినప్పుడు ఆ పార్లమెంటరీ డిస్కషన్, నెహ్రూ టోల్డ్ పార్లమెంట్ దట్ ఆక్సై చిన్ which the Chinese occupied was an area where not a blade of grass grows. అంటే అప్పుడు మహావీర త్యాగి, ఆయన సీనియర్ కాంగ్రెస్ మ్యాన్, ఎంపీ అప్పుడు. అయితే నా బాల్డ్ హెడ్ ఉంది, ఆ టోపీ ఉండేదట. ఆ బాల్డ్ హెడ్ చూపించి, అయితే ఏంటి ఈ బాల్డ్ హెడ్ ఏం పనికిరాదా, అంతేనా, ఎంత ల్యాండ్ అంత ల్యాండ్ ఇచ్చేసాం కదంటే ఆయన హీ టుక్ ఇట్ వెరీ లైట్లీ, నవ్వేశాడట. 1954లో శంకర్ నెహ్రూ అండ్ అంబేద్కర్ మీద కొంచెం అభ్యంతరకర కార్టూన్ వేశాడట. కార్టూన్ వేస్తే నైదర్ మ్యాన్ వాజ్ అఫెండెడ్. ఎవ్వరు కూడా వాళ్ళు అఫెండ్ అవ్వలేదంట. ఇన్ఫాక్ట్ నెహ్రూ గేవ్ పద్మవిభూషణ్, ది నేషన్ సెకండ్ హైయెస్ట్ అవార్డ్, టు శంకర్. నెహ్రూ టోల్డ్ హిమ్, డోంట్ స్పేర్ శంకర్, డోంట్ స్పేర్ మీ శంకర్ అన్నాడు. ఇప్పుడు ఎవరైనా అంటారు, నాకైతే తెలియదు, వెంటనే జైల్లో పడేస్తారు. When Nehru was caricatured by the inimitable R.K. Lakshman after the Sino-Indian War in 1962, Nehru did not react as our present rulers. ఆయన అన్నారట, R.K. Lakshman was pleasantly surprised by a phone call from Nehru. Mr. Lakshman, I enjoyed your cartoon this morning. Can I have a signed enlarged copy to frame? అని అడిగారని. నేను చదువుకోవటమే కాదు, నాకు ఆర్కే లక్ష్మణ్ గారు, నేను వారిని పూనాలో కలిసినప్పుడు నాకు ప్రత్యేకంగా వారు చెప్పారు ఈ విషయం నాకు. ఇట్ వాజ్ మై లక్ దట్ ఐ మెట్ ఆర్కే లక్ష్మణ్ ఇన్ పూనా అబౌట్ మేబీ 15-16 years ago. తర్వాత నెహ్రూ గారు సెల్ఫ్ క్రిటిసిజం రాసుకుంటారట. ఆర్టికల్ టైటిల్ వీ వాంట్ నో సీజర్స్, మోడర్న్ రివ్యూ అనే దాంట్లో పబ్లిష్ అయింది. ఆయన సుడో నేమ్ పెట్టుకున్నాడు. ఆ సుడో నేమ్ చాణక్య. ఇది తర్వాత తెలిసింది. ఆయన రాసింది కొంచెం చదువుతాను. నెహ్రూ హ్యాస్ ఆల్ ది మేకింగ్స్ ఆఫ్ ఏ డిక్టేటర్ ఇన్ హిమ్. వాస్ట్ పాపులారిటీ, ఏ స్ట్రాంగ్ విల్ డైరెక్టెడ్ టు ఏ వెల్ డిఫైన్డ్ పర్పస్, ఎనర్జీ, ప్రైడ్, organizational capacity, ability, hardness, and with all his love of the crowd and intolerance of others, and a certain attempt of the weak and the inefficient. From the far north to Cape Comorin, he has gone like some triumphant Caesar, leaving a trail of glory and legend behind him. It is his will to power that is driving him from the crowd to crowd. His conceit is already formidable. He must be checked. We want no Caesars. ఎవరైనా రాసుకుంటారా ఇలాగా? నాకైతే తెలియదు. అది చాలా కాలం తర్వాత బయటికి వచ్చిన విషయం మనకు తెలుసు. The present power centers are interested in making India a Hindu version of Pakistan. That's my feeling. హిందూ వర్షన్ ఆఫ్ పాకిస్తాన్ రావాలని కోరుకుంటున్న వ్యక్తులు ఈ దుష్ప్రపగండా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మనందరికీ తెలుసు, ఆ మధ్య నేను పేరు చెప్పను, ఓ బాలీవుడ్ యాక్ట్రెస్ ఆవిడ అన్నారు 2021లో అన్నారు, ఫ్రీడమ్ ఫర్ ఇండియా కేమ్ ఓన్లీ ఇన్ 2014. ఫ్రీడమ్ ఫర్ ఇండియా కేమ్ ఓన్లీ
ఇన్ 2014, 1947లో కాదు. జస్ట్ అంతకు ముందే ఆవిడికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. పేరు నేను చెప్పదలుచుకోలేదు, మీకు తెలుసు. ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్, బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటలెక్ట్ అని కొంతమంది అంటారు. నెహ్రూ వాజ్ ఎ క్యూరియస్ మిక్స్చర్ ఆఫ్ ది ఇండియన్ అండ్ ఇంగ్లీష్ మన్ అని ఇంకొకరు అంటారు. ఇంకొకరైతే ఇంకా ముందుకెళ్ళి నెహ్రూ వాజ్ ఏ ముస్లిం. Nehru was a Muslim. His mom was Tussur Rahman Boy, Motilal's second wife అని కూడా అంటారు. Nehru's grandfather was Ziauddin Qaji, who adopted Gangadhar Nehru as his name in 1857 అని ఇంకొకరైతే అంటున్నారు. Mughal Emperor Farhan Qiyas brought his family to Delhi from Kashmir in late 1716 and settled at Nahar Canal in Chandni Chowk, and so because of it his family became to be known as Nahar Nehru. వాళ్ళు పండిట్స్ కాదు, ఏం కాదు, అనాకాని పనిచేసిన వాళ్ళు కూడా కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ అండ్ మొహమ్మద్ అలీ జిన్నా వర్ బ్రదర్స్. ఇదొక ఎలిగేషన్ కూడా ఈ మధ్య కాలంలో ఉంది. ఇంకోటి ఏంటంటే హీ స్పైడ్ ఆన్ బోస్, ఉమనైజర్. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోలేదు, ఆయనకి ఎయిడ్స్ వచ్చి చనిపోయాడు. ఆయనకు వచ్చిన జబ్బు ఎయిడ్స్. ఇన్ 1963 as PM he had given a controversial interview to Playboy magazine కి ఇచ్చాడట. నేను ట్రై చేశాను, నాకు అది దొరకలేదు. బహుశా మా రఘుమార్ గారి దగ్గర ఉంటుంటుంది. అది ప్లేబాయ్ మ్యాగజైన్కి ఇచ్చారంట. కాబట్టి ఇది ప్లేబాయ్ మ్యాగజైన్ ఎటువంటిది మన అందరికీ తెలుసు కదా అని ఒకటి. అండ్ హీ సెడ్ హిందూ ఎక్స్ట్రీమిజం ఈజ్ ఎ గ్రేటర్ థ్రెట్ దాన్ కలోనియల్ రూల్ అని అన్నారని. నిజమే కదా, నాకైతే అది నిజమే అనిపిస్తుంది. తర్వాత మనం కామన్ సివిల్ కోడ్ తీసుకొద్దాం అనుకుంటున్నాం. నెహ్రూ గారు చేసి ఉండొచ్చు కదా, అది తీసుకురాలేదు అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. అండ్ హీజ్ మార్క్ ఆన్ ది హిస్టరీ ఆఫ్ ది సెంచరీ. కానీ డిఫెండర్స్ మాత్రం ఐఎమ్ వన్ ఆఫ్ ది డిఫెండర్స్. డెఫినెట్లీ ఐ వాంట్ టు బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది డిఫెండర్స్ యాజ్ సచ్. నాకున్న నాలెడ్జ్తో నేను చెప్పగలుగుతుంది. హీజ్ మార్క్ ఆన్ ది హిస్టరీ ఆఫ్ ది సెంచరీ ఈజ్ indelible. Jawaharlal Nehru may be mocked, vilified, downgraded, and abused. If his ideological opponents are still discussing him, then he is an integral and inseparable part of Indian political history. To put in perspective, vilifying Nehru by the present people is like vilifying Abraham Lincoln by immature ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా. అది కూడా పేరు చెప్పాను నేను, మనందరికీ తెలుసు. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఎ సెంట్రల్ ఫిగర్ ఇన్ ది ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్. హీ వాజ్ ఎ పర్ఫెక్ట్ యాంటీడోట్ టు మహాత్మా గాంధీస్ simplistic views about nations and societies. He was also a perfect antidote to revolutionary elements in Congress, for he knew well that if Indian freedom movement turned violent, Britishers would not even require a month to quell down violence. బోస్ గారికి, గాంధీ గారికి, బోస్ గారికి, నెహ్రూ గారికి ఇదే కారణం. నిజంగా ఆ రోజున వారుకున్న కెపాసిటీకి, బ్రిటిషర్స్ ఉన్న కెపాసిటీస్కి అహింసా మార్గం కాకుండా మనం ఇంకో మార్గంలో వెళ్తే, వైలెంట్గా వెళ్తే ఒక నెలలోనే మొత్తం మనం తుడిచిపెట్టేవాళ్ళు అని మనం నమ్మాలి అని అంటారు. సో నెహ్రూ గారి స్కోర్, నేను టీచర్ని కాబట్టి నెహ్రూ గారి స్కోరు వేద్దాం అనుకున్నాను. కొంతమంది మిత్రులతో కూడా మాట్లాడాను నేను. సో నెహ్రూ గారి స్కోరు ఒక 10 ఇష్యూస్ మీద ఆయనకి 1కి మార్కులు ఎన్నిస్తే అనే ఉద్దేశంతో నేను చూస్తే, నా వరకు నేను చూస్తుంది
కంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఇండిపెండెన్స్ మ్యాక్సిమం మార్క్స్ ఒకటైతే ఆయన ఒక వర్క్ అంటే 10 అనుకుంటే 10 అనుకోవచ్చు, ఫుల్ మార్క్స్ వస్తాయి. యునైటింగ్ అండ్ కన్సాలిడేటింగ్ ఇండియా ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే, ఒకటికి వస్తున్నాయి. కాశ్మీర్ ప్రాబ్లం దీంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేనైతే 0.5 ఇస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చేమో, 0.5 కొంచెం స్ట్రెంత్ ఇస్తున్నాను. ఇండియన్ ఫారిన్ పాలసీ నామ్ కానీ పంచశీల కానీ ఒకటే ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ రోజున కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము రష్యాలో ఉక్రెయిన్లో కూడా మధ్యవర్తిత్వం వహించగలను అని చెప్తున్నాడంటే దానికి కారణం నెహ్రూ గారు ఆ రోజున మనం మధ్యవర్తిత్వం నాన్ అలైన్ మూవ్మెంట్, మేము ఎవరికి చెందాం, అందరూ సమానమే, అందరికి జాగ్రత్తగా చూస్తామని అనబట్టే మోడీ గారికి ఈ రోజున వాళ్ళు ఆ స్టేటస్ ఇస్తున్నారైతే అనిపిస్తుంది నాకైతే. ఇండియన్ ఎకానమిక్ పాలసీలో ముందర మనం రవికుమార్ గారు చెప్పినట్టుగా ఎకానమీలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. గాంధీ గారు చెప్పిన అన్ని విషయాలు ఆయన ఒప్పుకోలేదు. అలా అని రష్యా చూసి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతవరకు ఏదో ప్లానింగ్ మిక్స్డ్ ఎకానమీ తీసుకొచ్చారు కానీ అన్ని అనుకున్నవి మాత్రం జరగలేదు. సో అక్కడ కూడా 0.5 ఇస్తున్నాను. ఎడ్యుకేషన్లో కూడా 0.5 ఒకటి ఇవ్వడం లేదు ఆయనకి. ఎందుకు ఇవ్వడం లేదంటే బేసిక్ ఎడ్యుకేషన్ నయీ తాలీం గురించి గాంధీ గారు మొత్తుకున్నారు. ఆయన 1937లోనే వార్ధా డిక్లరేషన్ అని వార్ధా నయీ తాలీం బేసిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు ఆయన. అది కొన్ని చేంజెస్ అన్న చేసుకుండా అది బ్రిటిష్ మోడల్లోనే కొంతవరకు చేయడం జరిగింది. ఇండో చైనా వార్లో ఆయన 0.5 కాదు, 0.25 కూడా కాదు, 1 మాత్రమే వస్తుంది. ఎందుకంటే నమ్మాడు ఆయన, నమ్మి మోసపోయాడు. సపోర్ట్ టు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ దీనికి 100% మార్కులు, 1 వస్తుంది. అగ్రికల్చర్, ల్యాండ్ రిఫార్మ్స్లో 0.75 మార్కులే ఇచ్చాను నేను. లీడింగ్ ద కంట్రీ డ్యూరింగ్ టఫెస్ట్ సిచ్యువేషన్స్ విత్ కాన్ఫిడెన్స్ 0.75. నేను ఇచ్చిన 10 క్రైటీరియాకి మార్కులు నేను లెక్కేస్తే నాకు వచ్చింది 10కి 7 మార్కులు వచ్చినాయి. నెహ్రూ గారికి నేను ఒక టీచర్గా అది చేయవచ్చో లేదో తెలియదు, బట్ ఐ లీవ్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. బట్ నాకు అనిపించింది మాత్రం నెహ్రూ గారు 70% మార్కులతో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా మనందరికీ ఒక మంచి పేరు సంపాదించి ఈ రోజున తీసుకొచ్చారు. మరి మనందరికీ తెలుసు నెహ్రూ యువ కేంద్రాస్ 1972లో ఆయన పేరుతో స్టార్ట్ చేశారు. గ్రామీణ యువత దేశంలో పాలు పంచుకోవడానికి. అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈవెన్ బిఫోర్ బైఫర్కేషన్ జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ కూడా స్థాపించాము. నెహ్రూ గారిని గుర్తు చేసుకునే అవకాశం, కొంచెం నాకు తెలిసిన విషయాలు కొంచెం పదును పెట్టుకునే అవకాశం ఇచ్చిన రవికుమార్ గారికి ధన్యవాదాలు. విన్నందుకు మీకు ధన్యవాదాలు. నేను తప్పులు చేస్తుంటే ఏమన్నా దాన్ని మన్నించండి. డిస్కషన్ అనేది తప్పకుండా ఉంటుంది. వ్యూస్ వుడ్ బి డిఫరెంట్, డెఫినెట్లీ మనం డిస్కస్ చేసుకుందాము. బట్ కాన్సెన్సస్ నేను చెప్పినట్లుగా సర్కమ్స్టెన్సెస్, ఆ రోజున సర్కమ్స్టెన్సెస్ ఏమిటి, ఈ రోజున సర్కమ్స్టెన్సెస్ ఏమిటి అన్నది గుర్తుంచుకొని మనం పొగట్టం కానీ లేకపోతే తెగట్టం కానీ చెయ్యాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you very much, sir, for a wonderful evening remembering Nehru. అయితే you are a great scholar who have done a lot of work on Nehru. నేను రీసెంట్గా నెహ్రూ మీద ఒక వర్క్ చేద్దామని చెప్పేసి నేను కూడా కొంత దాదాపు ఒక 1.5 yearగా ఐఎమ్ రీడింగ్ రెగ్యులర్లీ ఆన్ నెహ్రూ. సమ్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ రిటర్న్ ఆన్ నెహ్రూ కంప్లీట్ చేశాను. బట్ కొంత డిస్లొకేషన్ ఆఫ్ వర్క్ వచ్చింది. ఆ పుస్తకం హాఫ్ వే ఉండి ఆగిపోయింది. అయితే ఇందులో సరే ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో నెహ్రూ గురించి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం
నేను జస్ట్ బ్రషింగ్ అసైడ్ అయితే, ఎందుకు అంటే బ్రషింగ్ అసైడ్ అంటే నా ఉద్దేశం అది డిస్కస్ చేయకూడదని కాదు. ఏమవుతుందంటే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా స్టేబుల్ గా ఉన్న మైండ్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి ఒక స్టేజ్ లో. ఇప్పుడు మామూలుగా అయితే మీలాంటి ఒక సీరియస్ స్కాలర్ హూ డిపెండ్స్ అపాన్ ఆథెంటిక్ ఎవిడెన్స్ మీద డిపెండ్ అయి మాట్లాడే మనలాంటి వాళ్ళని కూడా ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఇలా వస్తున్నాయని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ కీ ఎంటరింగ్ ఇన్ టు అవర్ మైండ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ బ్యాడ్ విత్ నెహ్రూ. యాక్చువల్గా అతనిలో ఎక్స్ట్రా వ్యాగన్సా ఉంది అని అందరికీ తెలుసు. వాల్టర్ కాక్ అని he worked as the commissioner for Australia to India. He has done about 10 years tenure, 5 years gap లో మధ్యలో ఒక 1 year గ్యాప్ ఉన్నట్టు వాల్టర్ కాక్ అని. నెహ్రూ ఏ పొలిటికల్ బయోగ్రఫీ అని రాస్తారు ఆయన అసలు ఎంత సీరియస్ గా ఈ అలిగేషన్స్ లైక్ ఉమన్ గురించి వాటి గురించి వచ్చినప్పుడు, ఎందుకంటే హీ క్లోజ్లీ వర్క్డ్ విత్ నెహ్రూ యాజ్ ఎ కమిషనర్, ఎక్సెప్టింగ్ ఈ మొత్తం బీజం ఎక్కడ పడింది మెజారిటీగా అంటే యాక్చువల్గా నెహ్రూ గురించి ఈ వార్తలు వస్తున్నప్పుడు లోహియా ఒకసారి వార్నింగ్ ఇస్తాడు నెహ్రూకి. నెహ్రూ గారు మీరు కొంచెం జాగ్రత్త పడండి, యు ఆర్ అలోయింగ్ ద రూమర్స్ టు గో. పార్టిషన్ ఆఫ్ గిల్టీ మెన్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా అని లోహియాది ఒక ఫేమస్ వర్క్ ఉంది. దాంట్లో ఆయన క్లియర్ గా చెప్తాడు, నెహ్రూ గారు మీరు యు ఆర్ అలోయింగ్ ద రూమర్స్ టు గో, ప్లీజ్ స్టాప్ దెమ్, దట్స్ మోస్ట్ డేంజరస్ థింగ్. అంటే నెహ్రూ మరి ఆయన ఎందుకంటే అతనితో క్లోజ్ గా పనిచేసినప్పుడు ఎస్ గోపాల్ గారు ఉన్నారు, 3 volumes ఇట్స్ నో ఆర్డినరీ వర్క్. అలాగే బ్రషర్ మైఖేల్ చాలా సీరియస్ వర్క్ అది. ఫ్రాంక్ మోరెస్ వర్క్ చాలా సీరియస్ వర్క్ ఆన్ శశి థరూర్. ఇట్లా ఐ కెన్ సైట్ సో మెనీ పీపుల్ అబౌట్ దీస్ ఏరియాస్. లాంగ్ బ్యాక్ దే హ్యావ్ బీన్ క్లారిఫైడ్. అయితే ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ దే ఆర్ ఈజీ ప్రే. ఇప్పుడు మనకు తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉంది అని. ఒక్క అమెరికాలోనే కాదు, మొత్తం అమెరికా, యూరోప్, ప్రపంచం అంతటా కూడా సోషల్ మీడియా. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనించిన, అక్కడ ఫేమస్ అమెరికన్ లీడర్స్ గురించి చాలా లైట్ గా న్యూస్లు వస్తున్నాయి. వాళ్ళ ఎప్పుడో 1850s లో బతికిన ఒక లీడరు, అతనికి ఏదో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని అన్న వెంటనే కొంచెం కూడా ఇన్క్రెడిబిలిటీ అంటాం, అంటే ఆశ్చర్యము ఇలా జరుగుతుందా అనేటువంటి సంబంధం లేకుండా కూడా అవును అనేవాళ్ళు లక్షల వ్యూస్ వస్తున్నాయి ప్రతిదానికి. సో ఇది ఒక టెండెన్సీ. దీన్ని ప్రస్తుతం ఇది ఈ టైడ్ ఇలా ఉంటది, మనం ఏం చేయలేము. హోప్ దట్ గుడ్ ఇన్ఫర్మేషన్ కమ్స్ ఇన్. అయితే నేను ఇవాళ డిస్కస్ చేసే దాంట్లో ఒక ప్యాంప్లెట్ ఉంది నెహ్రూ గారిది, నేను దాని పేరు మర్చిపోయాను. 1930s లో రాశారు ఆయన. అది ఎక్కడో నా దీంట్లో కలెక్షన్ లో మిస్ అయింది దాని పేరు. దాన్ని లెనిన్ రాసినటువంటి లెనిన్ వాట్ టు బి డన్ అనే ఒక లాంగ్ ఎస్సే రాస్తారు 1917 రెవల్యూషన్ కి ముందు. చాలా గొప్ప ఇది. అంటే ఆ మార్క్సిజం తను అనుకున్నట్టుగా జరగట్లేదు, కాన్షియస్నెస్ రావట్లేదు, ఫెయిల్ అవుతుంది. కాబట్టి వాట్ టు బి డన్ అనే క్వశ్చన్ ఎలా అయితే లెనిన్ రైజ్ చేస్తూ ఇప్పుడు ఇంటెలెక్చువల్స్ ఏం చేయాలా అంటారో, అట్లాగే నెహ్రూ కూడా 1930s లో ఎస్పెషల్లీ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ గ్యాప్ లో ఆయన చాలా గొప్ప పాంప్లెట్ బుక్ ఒకటి రాశారని నా దగ్గర ఎక్కడో ఆర్కైవ్స్ లో ఉంది. అది నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, నాకు సడన్ గా ఇప్పుడు ఆ పేరు గుర్తు రాలేదు. అది కూడా ఆల్మోస్ట్ ఒక గొప్ప ఎస్సే అది. అసలు ఏం వాట్ టు బి డన్ అనే క్వశ్చన్ వేసుకుంటాడు. నా వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్, ఏం చేయాలి. అలాగా ఆయన చాలా రాడికల్ థింకర్. ఆయనలో డిస్కవరీ ఆఫ్ ఇండియా చదివితేనే ఆయన యొక్క విజన్ కానీ విజన్ కానీ మనకు అర్థమవుతాయి. ఇక లెటర్స్ టు ది ఫాదర్, లెటర్స్ టు ది డాటర్ అయితే అది రివీలింగ్. అసలు యాక్చువల్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 1950s లో ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత లేట్ 1940s లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఈయన పేరు ప్రపోజ్ చేస్తారు. అంటే ఆయన
దానికి ఎవరు బెర్ట్రాండ్ రస్సెల్ లాంటి వాళ్ళు మేధావులంతా కూడా ఎస్ నెహ్రూ ఇస్ ద ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్ టు బి ది ఛాన్సలర్ ఆఫ్ ది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటారు. ఎంత గొప్ప ఇన్సిడెంట్ అంటే అది యాక్చువల్గా చాలా సెలబ్రేట్ చేసుకోదగ్గ విషయం. అంటే ఈయన ఏమంటే ఐఎమ్ ఆల్రెడీ హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి నాకు ఇవన్నీ వద్దు అంటాడు ఆయన, అది వేరే విషయం. అంటే ఎంత అంటే ఈ మెలైనింగ్ జరిగినా కానీ ఇట్స్ ఎ టవరింగ్ పర్సనాలిటీ అండి. ఇట్స్ నో ఆర్డినరీ పర్సనాలిటీ. And even another campaign for another 100 years also cannot diminish his thing. Yeah. Unfortunately, Indian Marxists, they have failed in appreciating Nehru. That is the biggest end. Right from Dange onwards, Indian communists తీసుకున్నట్టు స్టాండ్ ఏంటంటే ఆయన ఏదో ప్రో క్యాపిటలిస్ట్ అని. అసలు నెహ్రూ యొక్క పొలిటికల్ కెరీర్ గమనిస్తే నెహ్రూని మించిన యాంటీ క్యాపిటలిస్ట్ లేడు, నెహ్రూని మించిన యాంటీ క్యాపిటలిస్ట్ లేడు, నెహ్రూని మించినటువంటి యాంటీ ఫ్యాసిస్ట్ లేడు. ఈవెన్ రష్యా అన్న ఒకనొక టైంలో ఇది చాలా మార్క్సిస్టులకు తెలియాలి ఈ విషయం. 1937లో రష్యా, సోవియట్ రష్యా హ్యాస్ అన్ అగ్రిమెంట్ విత్ ఫ్యాసిస్ట్ జర్మనీ, హిట్లర్స్ జర్మనీ. దాన్ని రిబ్బెంట్రాప్ మాలోటోవ్ ప్యాక్ట్ అంటారు దాన్ని. ఆ ప్యాక్ట్ నో వార్ ప్యాక్ట్ చేసుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఆ ప్యాక్ట్ వైలేట్ అయ్యాక మాత్రమే రష్యా హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెకండ్ వరల్డ్ వార్. అప్పటిదాకా దాన్ని వాళ్ళు పట్టించుకోలే. కానీ నెహ్రూ అట్లా కాదు. 1933లో when he had a compulsion to meet Hitler because he was near Germany, he says that Hitler is a fascist, I cannot meet him. ఎవరు ప్రపంచ లీడర్స్ కూడా ఆ స్టాండ్ తీసుకోలేదు అప్పటికి 1933. 1936లో మళ్ళీ ఇంకొకసారి ముస్సోలిని ఇన్విటేషన్ వస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉంటాడు ముస్సోలినికి దగ్గరగా ఒక 50 కిలోమీటర్స్ లో ఉంటాడు ఆయన. ముస్సోలిని సెన్స్ హిస్ ఆర్మీ లీడర్స్ అండ్ ఆస్క్ హిమ్ టు కమ్ అండ్ మీట్ మీ అట్లీస్ట్ వన్స్. నీవు కుదరకపోతే నేను వచ్చి ఎయిర్పోర్ట్ లో కలుస్తానంటాడు ముస్సోలిని. హీ సేస్ ఐ కెనాట్ మీట్ డిక్టేటర్స్. అసలు ప్రపంచంలో అంత మార్క్సిస్టులు కూడా తీసుకున్నంత ఎక్స్ట్రాడినరీ స్టాండ్ తీసుకున్నాడు ఆయన. ఇంపీరియలిజం మీద, కొలోనియలిజం మీద, capitalism మీద plus fascism మీద. Unfortunately, Indian Marxists have totally, academic Marxists basically, they have failed in understanding Nehru and they have failed the present generation. ఇవాళ ప్రజెంట్ జనరేషన్ ఇలా ఆలోచించడానికి ప్రధానమైన కారణం ఈ అకాడమిక్ మార్క్సిస్టులు చేసినటువంటి irresponsible behavior. This is, I am very clear about it. I have no hesitation to say that. Because they never tried to understand. UNO, after freedom also, we struggled hard against capitalist nations. Yeah. దాదాపు 5-6 ఏళ్ళు ఆ యుఎన్ఓలో బ్రిటన్, అమెరికా కలిసి ఇండియాని ఇబ్బంది పెట్టాయి. సో అసలు ఆ హిస్టరీని తెలియనటువంటి జనరేషన్స్ ఇవాళ వచ్చేసేసి చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాయి విషయాలు. దానికి తోడుగా ఈ సిలబస్ ను, హిస్టరీ సిలబస్ ను తయారు చేసిన బాధ్యత 50-60 ఏళ్ళు తీసుకున్నటువంటి ఇండియన్ మార్క్సిస్ట్, దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ క్రియేటింగ్ ప్రాపర్ హిస్టరీ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ మై క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ బిట్వీన్ 1930s and 1960s ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా ఎమోషనల్ అయ్యాను నేను, ఎందుకంటే టాపిక్ కాబట్టి. నాకు గాంధీ, నెహ్రూ వీళ్ళంతా కూడా freedom struggle, ఇవి నా ఫేవరెట్ ఏరియాస్ అవి. సో టేకింగ్ వాట్స్ కాల్డ్ as seeking apologies from all of you. Now I invite Mukteshwar garu. Sir, please let us start the dialogue. I am sorry I have taken much of your time. No, చాలా బాగుందండి, మీరు ఉగ్ర రూపమే బాగుంది. సరే కంటిన్యూ చేయండి. ప్రాజెక్ట్ లో ఉన్నాడు కదా, ఎమోషనల్ అవుతాడు. అవ్వాలి, మనిషికి అదే గుర్తు కదా, ఎప్పుడైనా కోపం రావడమే మనిషికి గుర్తు, లేకపోతే మన మనుషులుగా లేనట్టు. చాలా సంతోషం. ఇవాళ చాలా హైలీ ఇంటలెక్చువల్ ప్రెజెంటేషన్. ముందు మన ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ఆయన ఏ సమాచారం అయినా, ఏ భోగట్ట అయినా కూడా చాలా చక్కగా సేకరించుకొచ్చి, అనేక పూల మీద నుంచి తుమ్మిద సేకరించుకొచ్చినట్టు, మధువుని సేకరించి మన అందరికీ అందించినట్టు, ఆయన ఏ ఇది పెట్టినా కూడా ఇంతవరకు టాపిక్స్ అన్నింటిలో కూడా అలాంటివి చాలా చెప్తారు. మనందరినీ కూడా ఒక విద్యార్థులుగా మార్చగలరు. ఒకసారి మనందరినీ ఒక క్లాస్ రూమ్ కూర్చోబెట్టిన
ఫీల్ వస్తుంది నాకు కూడా, చాలా సంతోషం. ఇవాళ ఆయన చెప్పిన విషయాలు అన్ని స్పృశించారు. తర్వాత ఇవాళ రఘు గారు దాన్ని సప్లిమెంట్ చేస్తూ ఆర్ కాంప్లిమెంట్ చేస్తూ ఆర్ దాని మీద ఇచ్చిన వివరణ అది కూడా చాలా బాగుంది. దీంట్లో ఒక్క పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, నెహ్రూ గారిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది డ్రీమర్స్. రాజులు పాలకులు కావచ్చా, ఫిలాసఫర్స్ రాజులైతే ఎలా ఉంటుంది, ఫిలాసఫర్స్ రాజులైతే ఎలా ఉంటుంది, కవులు రాజులైతే ఎలా ఉంటుంది, ఇలాంటి చర్చలు సాధారణంగా చాలా కాలంగా కూడా ముఖ్యంగా సాహిత్యంలో కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ మనిషికి ఉండవలసిన డ్రీమీ నేచర్, డ్రీమీ సబ్స్టెన్స్ మనిషిలో లేకపోతే, కలలుగానే కళ్ళు లేకపోతే ఒక్కోటప్పుడు పాలకుడు తీసుకెళ్ళి ఎక్కడో గోతిలో పడేయడానికి వీలుంటాయి. ఆ పరిస్థితి లేకుండా ఆయన చాలా విషయాల్లో వాస్తవంగా కూడా ఆయన ఒక స్వాప్నికుడు. ఆయన అన్ని విషయాల్లో స్వాప్నికుడు. అన్ని విషయాల్లో అంటే నేను అంటున్నది ఆయన వ్యక్తిగత జీవితంలో కానీ, రచనల్లో కానీ, తర్వాత ప్రజలతో లేదా నాయకులతో ఉన్నటువంటి సంబంధాలు అన్నిట్లో కూడా ఆయనదంటూ ఒక స్వాప్నిక దర్శనం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పాలనుకుంటున్నది, మనం చూసినట్టు సాధారణంగా మనలాంటి మామూలు కళ్ళు చూసినట్టు చూడకుండా దీని వెనకాల ఉన్న ఒక అంతరార్థాన్ని వెతుకునేటటువంటి దృష్టి ఉంది. నేను ముఖ్యంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా నాకు ఎంఏలో అది సబ్జెక్టు, అందువలన దాన్ని కొంచెం పడి చదివాను. తర్వాత లెటర్స్ టు హర్ డాటర్, హిస్ డాటర్ కూడా, అవి కూడా చాలా అద్భుతమైన కళాఖండాలు. తర్వాత ఆయన ఎక్కడ రాసినా కూడా ఎక్కడో ఒక్కడ ఒక స్వాప్నికుడు చెప్పిన, ఒక కవి చెప్పిన అభిప్రాయాలు అంటూ ఉంటాయి. ఉదాహరణ నాగార్జున సాగర్ అట్లాంటి చోట కూడా టెంపుల్స్ ఆఫ్ ది మోడర్న్ ఇట్లాంటివి చెప్పడం అనేవి మనం చూస్తాం. అంటే నేను అన్నది నెహ్రూని అర్థం చేసుకోవడానికి ఆయన్ని డ్రీమర్ పర్స్పెక్టివ్ లో చూడాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా దీంట్లో ఒక్క చిన్న రిలేషన్షిప్ ఏమిటంటే, చాలా సీరియస్ గా నాకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం, మొత్తము సంస్కృత సాహిత్యంలో అత్యధికంగా భరతుడి నాట్యశాస్త్రం కాలం నుంచి ఇవాటి వరకు కూడా వచ్చినటువంటి థింకర్స్ అంటే ముఖ్యంగా ఈ ఛందస్సు, అలంకార శాస్త్రము, వీటికి సంబంధించినవి, అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అన్న దాని మీద తీవ్రంగా పరిశోధన చేసినటువంటి ప్రాంతం కాశ్మీర్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. మన ఈవెన్ ఫస్ట్ హిస్టరీ బుక్ కల్హణుడు రాసింది కూడా కాశ్మీర్ నుంచి వచ్చింది. అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి చాలా మంది కూడా ఇవాటి కూడా అభినవ్ గుప్తుడు మొదలైన వాళ్ళందరూ కూడా కాశ్మీర్ నుంచి వచ్చారు. వాళ్ళ లైనేజీ ప్రభావము ఆయన మీద ఎక్కడో ఉన్నదనే. చిన్నప్పుడు ఆయన సాంస్క్రిట్ కూడా చదువుకున్నారు. తర్వాత మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోయిన తర్వాత తాత్కాలికంగా దీని నుంచి పోయి ఆయన మోడర్న్ అయిపోయో వెస్టర్న్ అయిపోయాడు అనుకుంటాం. కానీ ఆయన మూలాలు డిస్కవరీ ఆఫ్ ఇండియా చదువుతున్నప్పుడు మన ఋషులు, మన దేశము, మన ప్రాంతము, అలాంటి వాటిని గురించి జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నప్పుడు నెహ్రూ ఒక స్వాప్నికుడైన ఒక ప్రధాని, ఒక దేశానికి అప్పుడే పురుడు పోసుకున్న ఒక దేశానికి ఎలా ఉండాలి అనేది కలలుగనే హక్కు ఆయనకున్నది. అలాంటి స్థితిలో ఆయన దేశాన్ని తీసుకెళ్ళాడు అనేది పాయింట్. ఆఖరిగా ఇవాళ చర్చలో రిపీటెడ్గా వచ్చిన ఈ మన సోషల్ మీడియా గురించి, వీటి గురించి వస్తుంది. దాంట్లో నేను ఒక మంచి పాయింట్ని షేర్ చేయాలనుకుంటున్నా. నేను ఈ మధ్యకాలంలో చదివింది ఏమిటంటే, సోషల్ మీడియా రావడానికి ముందు అసలు జరిగింది ఏంటంటే, ప్రపంచాన్ని వినోదాత్మకంగా మార్చేసింది. అసలు ఫస్ట్ అది అంటే కన్స్యూమర్ సంస్కృతి అన్ని ఎత్తిపోసి ప్రతి అమ్ముకోవడం. ఈ అమ్ముకోవడం సంస్కృతి మధ్యలో ప్రతి వస్తువుని అమ్ముకున్నట్టే వార్తను అమ్ముకోవడం, లేకపోతే దేంట్లో అయినా సరే ఒక వినోదం సృష్టించి ఎగబడి మనల్ని కొనుక్కునేటట్టు చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. ఆ వార్తను కానీ, విశ్లేషణ కానీ అన్నిటినీ మనం కొనుక్కునేటట్టు చేయడం. అంటే దాన్ని కూడా కమోడిఫికేషన్ జరిగింది. ఈ జరిగిన క్రమంలో ఏమైందంటే అన్ని వినోదంగా మారిన తర్వాత దేనికైనా వినోదం ఉంటుంది. నెహ్రూ గారు ఎవరితో లేచిపోయారు అని రాస్తే దానికి బోల్డ్ అంత క్యాచీగా ఉంటుంది, ఎక్కువ మంది చదువుతారు. నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో
చెప్పిన మహర్షి యొక్క బోధాయనుని గురించి ఏమన్నాడు అంటే అది ఎవడు చదవడు. ఇలాంటివి అంటే ప్రతిదీ కూడా ఇలాంటి వాటిని ఎన్నుకొని అంటే మనిషిని రిలాక్స్ చేసి ఎంటర్టైన్ చేసి చేసేటటువంటి సంస్కృతి ఒక ఒక విష పన్నాగం మన మీద జరిగింది. దానికి అందరం కూడా ఎక్కడో కూడా బాధితులు అవుతూనే వస్తున్నాము. ప్రపంచం మొత్తం అట్లా కొట్టుకుపోతుంది. దాని నుంచి సీరియస్నెస్ వైపు రప్పించడం, అకాడమిక్ సీరియస్నెస్ కాకుండా మామూలు సోషల్ సీరియస్నెస్ కూడా రావాలి. ఇది అన్ని ఇట్లా పోయిపోతుంది అనే బాధ కలగాలి. అలాంటివి ఏమీ లేకుండా అంటే అన్ని ఎమోషన్స్ చచ్చిపోయి ఇకిలించే సంస్కృతి మాత్రం పెరిగింది. అది ఈ సంస్కృతి పోవాలి అనేది, అలాంటి పోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియా దాంట్లో మాత్రం నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. రఘు గారికి ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుధిమతి గారు. సుధిమతి. అందరికీ మరోసారి చిల్డ్రన్స్ డే గ్రీటింగ్స్ అండి. చాలా చాలా విశ్లేషణగా చెప్పారు. ఒక ప్రొఫెసర్గా విశ్లేషించడమే కాకుండా ట్రూ ప్రొఫెసర్గా మార్కులు కూడా వేసేసి పరీక్ష పెట్టి కంప్లీట్గా కోర్స్ అంతా కంప్లీట్ చేశారు బాలమోహన్ దాస్ గారు. ఇంకా వేరే విషయాలు టచ్ చేయాల్సినవి ఏమీ లేవు అన్నట్టుగా. అందరూ చెప్పేది సోషల్ మీడియా గురించి ఇవి వింటుంటే బాధగా ఉంటుంది. మా చిన్నప్పుడు చాలా ఒక హీరో వర్షిప్ లాగా నెహ్రూ గారి బర్త్డే వచ్చింది అంటే ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఆ రోజుల్లో సినిమా పాటలు ఏంటి, క్లాస్ రూమ్ పుస్తకాలు ఏంటి, లేకపోతే పాటలు ఏమిటి, అన్నీ కూడా ఆయన చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన వాళ్ళ ఆలోచన విధానాల్ని పొగిడేలాగానే ఉండేవి. ఇప్పుడు క్రమేపీ అసలు ఆ గురించి వింటుంటే దేశం అంతా పాడైపోయింది ఆయన వల్లనే అసలు అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. కానీ విమర్శించే వాళ్ళు అసలు ఏమి చదివి, ఎక్కడ చదివి ఆ పాయింట్ రాశారు. ఇప్పుడు ఒక పుస్తకం రాశారంటే చాలా రిఫరెన్స్లు ఇస్తారు, ఫలానా పుస్తకంలోంచి ఇది తీసుకున్నాము అని. ఇప్పుడు అది అథెంటిసిటీ ఏమీ లేదు. ఒక రూమర్ లాగా మాట్లాడేయడము, దాన్ని అందరూ చదివేయడము, చెప్పినట్టుగా ఇగిలించే సంస్కృతి ఎక్కువైపోయింది. అది బాధాకరమైన విషయం. యువతరానికి, ముఖ్యంగా ముందు తరాలకి ఇది చాలా ప్రమాదకరం. మన వరకు అంటే మనం అది అయిపోతుంది మన తరం. కొంతన్నా నిజాలు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అన్నా కనీసం ఉంది. అలాంటిది ఇవే క్యారీ చేసుకుని ఒక రకమైన కక్షపూరితమైనటువంటి ఆలోచనలు, అవహేళన చేసే విషయాలే తప్పిస్తే అసలు విషయాన్ని తెలుసుకోవాలనేది యువతలో ఉండట్లేదు అనేది బాధాకరం. మాట్లాడండి మూర్తి గారు. ఆవిడగా కంప్లీట్ చేయలేదు సుధిమతి గారు. Balmohan Das garu has made a very in-depth analysis of Professor Nehru's period. And see, in a vast country like ours, vast country, ignorance, financial problems, I personally feel they have made an excellent contribution. And when we say the rating and all that is, it's okay, there may be a minor variation, but I fully agree with his assessment around that 65 to 80. Now, the other one is concerned, the social media and other things are coming in, because today criticism has become a very easy subject. Anybody can talk anything. Unless proved, you cannot reject it. So if that is the type of thinking, this is a new trend that is coming up, and that has to be very seriously viewed, and means has to be identified. So with these words, I congratulate Dr. Balmohan Das garu for his excellent presentation. Thank you very much. Thank you. Dr. Muralidhar garu.
డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు చాలా చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినారు అని చెప్పడము, హిమాలయాలు చాలా ఎత్తుకుంటాయి ఇట్లాంటి విషయాలు చెప్పడంతో సమానం కాబట్టి అట్లాంటి విషయాల జోలికి పోను నేను. ఎందుకంటే సార్ది ఏ ప్రజెంటేషన్ అయినా కానీ సరే అద్భుతంగా ఉంటుంది అన్న అతిశయోక్తి లేదు. రెండవది ద కంటెంట్ హీ ప్రిపేర్స్. సారు ప్రిపేర్ అయ్యి, అంటే ఆయన తనకు తెలిసిన సబ్జెక్ట్ అయినా కానీ సరే ఎంత సిస్టమేటిక్ గా మెథాడికల్ గా ప్రిపేర్ అవుతారో తలుచుకుంటే చూడ ముచ్చటగా ఉంటుంది, ఒక రకంగా అసూయగా ఉంటుంది. ఎందుకంటే మేమంతా ఎక్స్టెంపోర్ గా మాట్లాడేటువంటి బ్యాచ్లము. ప్రసారి నేను ప్రిపేర్ అయిదాం అనుకుంటాను ఈ టాపిక్ అని అంటే, ఈ రోజు నెహ్రూ గురించి చదువుదాం అనుకున్నాను, చదవలేకపోయాను. నా దగ్గర బోలెడు పుస్తకాలు అవి కూడా ఉన్నాయి నా లైబ్రరీలో. ఎనీవే, అట్లీస్ట్ ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ టు అటెండ్. ఐ షుడ్ నాట్ మిస్ దిస్ సెషన్. అదొకటండి. ఇక రెండోది వచ్చేసి, నెహ్రూ ఈజ్ ఏ గ్రేట్ రైటర్. అసలు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ను లీడ్ చేసినటువంటి వాళ్ళల్లో, అసలు ఇట్లాంటి మూవ్మెంట్స్ లీడ్ చేసినటువంటి వాళ్ళల్లో కంపారబుల్ గా తీసుకుంటే గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా గ్రేట్ రైటర్స్. మన కమ్యూనిస్ట్ దాంట్లో లెనిన్, మావో వీళ్ళు కొంత కనిపిస్తారు. ఇంకా మిగతా కొన్ని మూవ్మెంట్స్లలో అక్కడ వాళ్ళు మూవ్మెంట్ లీడర్స్ గా మాత్రమే ఉన్నారు తప్ప, ఈ రకంగా ప్రొలిఫిక్ రైటర్స్ లాగా ఉండడము, ఒక ఫిలసాఫికల్ థాట్ అడ్వాన్స్ చేయడము, ప్రజల్ని ఒక దారిలో నడిపేయడము, అది సస్టైన్డ్ గా చేయడము. గాంధీ గారైనా ఒక రకంగా ఆయనకు 48 లో బ్రేక్ పడింది, కానీ నెహ్రూ హ్యాడ్ అడ్వాంటేజ్. ఈ సక్సీడెడ్ హిమ్ బై 20 years కాబట్టి ఆయనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏమనంటే, ఇది ఆయనకున్నటువంటి ఫండమెంటల్ క్యారెక్టర్ ఈజ్ సెక్యులర్. ఒక పక్కన ఫండమెంటల్ థింకింగ్ తోటి పాకిస్తాను ఇట్లాంటి కంట్రీస్ ఎంత రుచిలో పడిపోతున్నాయని చెప్పి ఆయన రాసినటువంటి లెటర్స్, హీ యూస్ టు రైట్ లెటర్స్ టు ద చీఫ్ మినిస్టర్స్. అన్ని స్టేట్స్ లకు ఎవ్రీ మంత్ కంపల్సరీగా చీఫ్ మినిస్టర్లకు ఒక లెటర్ పోవాల్సిందే. వాటన్నిటినీ కూడా ఒక కంపైలేషన్ లాగా చేసినారు. ఇట్ హ్యాస్ ఆల్సో రన్ ఇన్ టు సో మెనీ వాల్యూమ్స్. ఆయన రైటింగ్స్ కు ఏమాత్రము తగ్గనటువంటి ఇది. ఇంత ముంపు మీరు లెనిన్ గురించి చెప్పినారు కదా, ఏం చేయాలి అనేది. అంటే ఆ ప్రాగ్మాటిక్ అవుట్లుక్ తోటి ఆ టైంలో ఆ కంటెక్చువల్ దాంట్లో మనం కమ్యూనల్ ఫీలింగ్స్ అన్నటువంటివి ఎట్లా తగ్గియాలా, సెక్యులరిజం అన్నటువంటిది ఎట్లా మెయింటైన్ చేయాలా, దాని తర్వాత డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి మనం ఎట్లా దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి అని, ఇట్లాంటి ప్రాక్టికల్, ఈజ్ అన్ ఐడియలిస్ట్ అట్ ద ఈజ్ ఎ డ్రీమర్ ఎట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ టు ద కోర్. ఇది నెహ్రూ గురించి అందరికీ ఉన్నటువంటి, నాకున్నటువంటి అభిప్రాయము. గాంధీజీ తోటి కాన్ఫ్లిక్ట్ ఉంది, కోఆపరేషన్ ఉంది. కాన్ఫ్లిక్ట్ హాస్ గాన్ టు ద ఎక్స్టెంట్ దట్ యూస్ టు అప్రిషియేట్ బోల్షివిక్ రెవల్యూషన్. ఓ పక్క రష్యాలో బోల్షివికులు వాళ్ళు బ్రహ్మాండంగా రెవల్యూషన్ అయ్యి చేస్తుంటే మనం మీద ఎడ్ల బండి మీద పోతున్నాము, నీ వెనకంబడి ఉంటే ఎప్పటికీ స్వాతంత్రం వచ్చేటట్టు లేదని చెప్పేసి గాంధీజీ తోటి ఒకసారి వాదులాట పెట్టుకుంటాడు. గాంధీజీ ఆర్గ్యూ చేయలేక ఇంకా నెహ్రూ, ఒకవేళ నువ్వు ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇన్ బోల్షివిజం, టేక్ దట్ పాత్, యు ఆర్ ఫ్రీ టు టేక్ దట్ పాత్. ఒకవేళ నా పాత్రలో ఏమన్నా నష్టం జరుగుతూ ఉంటే నువ్వు దాన్ని తగ్గించినోడివి అవుతావు అనేసి ఇంత ఇండిపెండెంట్ గా వాళ్ళ మధ్య డిస్కషన్స్ అన్నటువంటి ఉండేది. మళ్ళా చివరికి నెహ్రూకు ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏమనంటే, హీ బిలీవ్స్ ఇన్ నాన్ వైలెన్స్. ఫండమెంటల్ గా గాంధీ తోటి అలైన్ అయినటువంటిది ఈ గాడు, థీయిజము, అథీయిజము, ఈ విషయాల మీద ఆయనకు పెద్ద, లేదా విలేజ్ డెవలప్మెంట్, అక్కడి నుంచే ఇండస్ట్రియలైజేషన్ వ్యతిరేకంగా వీటన్నిటితోటి గాంధీజీ తోటి కాన్ఫ్లిక్ట్ ఉన్నా కానీ సరే ఒక నాన్ వైలెన్స్ అన్నటువంటి దాని దగ్గర గాంధీజీ, నెహ్రూ ఇద్దరు కూడా టైఅప్ అవుతారు అనేది నాకు అర్థమైనంత వరకు అండి. ఈ వాజ్ డెడ్ అగెన్స్ట్ కమ్యూనల్ ఆర్గనైజేషన్స్. అండ్ మీరు ఇచ్చినటువంటి మార్కులు డెఫినెట్ గా బాలమోహన్ దాస్ గారు ఈ రకంగా మార్కులు ఇచ్చినారంటే హీ మస్ట్ బి ఫీలింగ్ హ్యాపీ
ఇఫ్ ఈజ్ ఇన్ హెవెన్. ఎందుకనంటే అంత గాంధీజీ గారికి అయితే 10కు 10 మార్క్స్ వస్తాయి. మిగతా వాళ్ళని అందరినీ కూడా నేను కూడా ఇట్లా మార్కులు వేసినాను. ఎందుకంటే మా ఫాదర్ టీచర్ కాబట్టి, నేను డాక్టర్నైనా బ్లడ్ నాలో ఉంది కాబట్టి గాంధీకి 100 మార్కులు వేస్తే నేను ఎక్కడ ఉంటాను అనేది నేను కూడా నేను సెల్ఫ్ అసెస్మెంట్ మార్కులు వేసుకున్నాను. నాకు 5 మార్కులు వచ్చినాయి. అంతకంటే ఎక్కువ మార్కులు అనేటువంటిది రాలేదు. ఇక దాని తర్వాత పర్సనల్ ప్లేన్ లో అవన్నీ కూడా ఏమనంటే ఈ సోషల్ మీడియాలో ఈ దట్టు ఈ రైట్ వింగ్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్లకు వీళ్ళంటే నాకు ఎందుకు అంత చులకన భావం అని అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీని పప్పు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళు చేసేటువంటి పనుల మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. అసలు నెహ్రూ చేసినటువంటి అద్భుతమైనటువంటి పనుల గురించి చెప్పడం అన్నటువంటిది కాకుండా, నెహ్రూ దేశాన్ని ఇటనాశనం చేసినాడు అని చెప్పేసి ఈ రకమైనటువంటి నెగిటివ్ టాక్లలోనే ఉన్నారు. ఈవెన్ యాక్టర్ ఎవరో, ఆ యాక్టర్ పేరు నాకు గుర్తొస్తే నేను ఖచ్చితంగా చెప్తా. బాలమోహన్ దాస్ గారు చెప్పలేదు కానీ ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది. ఆమె కంగనా రనౌత్. అంటే ఈ రకమైనటువంటి స్టూపిడిటీని, మౌఢ్యాన్ని పర్పస్ఫుల్ గా మన భారతదేశంలో 2014 నుంచి, అంటే అంతకంటే ముందు నుంచి, దాని తర్వాత కూడా పెంచి పోషించడం అన్నటువంటిది జరగడము, అట్లాంటి వాళ్ళని ఆకాశానికి ఎత్తేయడము, అట్లాంటి వాళ్ళని ఎంపీలుగా చేయడము, ఎమ్మెల్యేలుగా చేయడము, ఈ రకమైనటువంటి ఓకే 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 ఎవరో నేను బట్ విల్ గో అహెడ్ సార్, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవును సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక ఇప్పుడు నేను పర్పస్ఫుల్ గా మీరు మాట్లాడిన తర్వాత కొంత టైం తీసుకొని ఎందుకు మాట్లాడినానంటే, రవికుమార్ గారు లాగా నేను కూడా ఎమోషనల్ అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని తప్పడం కోసం గాను ఎవరో తదాత్మ్యంగా పాట పాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నా మాటలు విని. డాక్టర్ గారు ఒక్క విషయం చెప్తాను మీకు, మంచి రైటర్స్ కావాలంటే జైల్లో వెళ్ళాలట. అవును సార్, మంచి రైటర్స్ జైల్లోనే తయారవుతారట. అవునండి, కరెక్ట్ అండి. నేను కూడా ఒకసారి జైలుకు పోవాల్సినటువంటి సందర్భం వచ్చింది సార్. నా మీద SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కేసు పడినప్పుడు వర్స్ట్ కేసెస్ లో ఒక 6 నెలలున్న జైలుకు పోతా అనేసి అనుకున్నాను. కానీ లక్కీగా జడ్జి ఆ వాదనలు నమ్మకుండా నాకు జైలు శిక్ష విధించలేదు. అందుకు అప్పుడు పోతే ఏమేమి పుస్తకాలు చదవాలా అని లిస్ట్ ఒకటి రాసుకున్నాను, ఏమేమి రాయాలా అనేది కూడా రాసుకున్నాను. ఆ అవకాశం అన్నటువంటిది నేను మిస్ అయినాను. ఇక దాని తర్వాత ఇంకొకటి సార్, రూమర్స్ గురించి, వీటి గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది, నెహ్రూ నుంచి వచ్చేటువంటి రూమర్స్ కానీ ఇవి చాలా దే విల్ కండెమ్ us వితౌట్ ఎనీ ట్రయల్. అంత దారుణంగా మనల్ని చేస్తాయి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను వనపర్తిలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు నా మీద వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి రూమర్ ఏమనంటే, నేను కిడ్నీలు అమ్ముకుంటున్నాను అనేసి. ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్లు, అపెండిక్స్ ఆపరేషన్లు, ఇట్ వాజ్ రియల్. జనాలు అంటే ఎక్కడ కూడా పేపర్లో రాదు, ఇట్లాంటివి ఎక్కడ కూడా పేపర్లో రావు. కాకపోతే 250 గ్రామాల నుంచి నాకు పేషెంట్ వచ్చేటోళ్ళు. ఈ 250 గ్రామాల్లో నోటి మాటగా ప్రచారం అయింది. చాలా మంది వెళ్ళి స్కానింగ్ సెంటర్లలో పోయి వాళ్ళ కిడ్నీలు భద్రంగా ఉన్నాయా లేదా, నా దగ్గర ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చెక్ చేయించుకున్నటువంటిది ఇది ఉంది. మొదట్లో నేను దీన్ని నవ్వులాటగా తీసేసినాను. మళ్ళా దాని తర్వాత 2 నెలలు రాత్రింబోళ్ళు సఫర్ అయినాను నేను. ఇట్లాంటివి అంటే మెంబర్స్ కొంతమంది స్లోగా వెళ్ళిపోతున్నారు బయటికి. అవునవును సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ allowing me to seize the opportunity. Yes, sir. కాళిదాస్ పురుషోత్తం గారు. కాళిదాస్ పురుషోత్తం గారు, మీరు లైన్ లో ఉన్నారా? ఉన్నానండి. నేను ఎక్కువసేపు వినలేదు, చివర 7. అందువల్ల చాలా గ్రేట్ ఆపర్చునిటీ టు లిజన్ టు ది స్పీచెస్. డాక్టర్ గారు చాలా చక్కగా మాట్లాడారు. నేను నెహ్రూ అంటే ఆరాధిస్తాను కాబట్టి ఇంకా మీ ఇది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. నమస్తేనండి. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ అందరి ద్వారాను. ఐ విల్ ట్రై టు బి రియల్ క్విక్ బికాస్ వీఆర్ అబవ్ అండ్ బియాండ్ అవర్ అసైన్డ్ టైం. ఓకే, నంబర్ 1 నా అభిప్రాయాలు మాత్రమే. ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రెజెంటెడ్. ఓకే, లుకింగ్ ఫర్ perfection is silly and stupid. And also here all these kind of negative aspects present చేసే వాళ్ళలో vested interests, sensationalization, ఇంకొకటి what is the relevance of what they say about certain subjects and aspects. ఆయన womanizer, what the hell is it related to దేశము, దేశభక్తి, తను చేసిన విధానానికి దీనికి అసలు సంబంధం లేదు. ఇంకొకటి వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏదైనా అనొచ్చు. హూ ఆర్ యూ టు టెల్ మీ, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే హౌ యు ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్, ఇలాంటి గందరగోళమైన విషయాల్లో కొన్ని ఏదైనా డిడ్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ అండ్ రీసెర్చింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ షూర్ బై యువర్ సెల్ఫ్, taking shortcuts to give one's own 2 cents by some hearsay and some other presentations. ఓకే, ఇంకొకటేమో ఇంటర్నెట్లోను సోషల్ మీడియాలోను చాలా ఉంది కాబట్టి ఎక్కువ మంది అంటున్నారు కాబట్టి ఇది నిజమై ఉండొచ్చా అని కొంతమంది అంటారు. సరే, ఇంకొకటి ఈ రోజుల్లో మనం అందరూ అనుకున్నట్టుగా మానిటైజేషన్ యూజింగ్ సెన్సేషనల్ thumbnails and statements, thanks to the fruits of technology being used inappropriately at present time. ఇంకొకటి అండి, నెహ్రూ గారి స్టైల్ అండ్ సబ్స్టెన్స్ కొన్ని చదివిన వాటిలో గురించి మాత్రం అనుకుంటున్నాను నేను. జేఎఫ్కే రాసిన ప్రొఫైల్స్ ఇన్ కరేజ్ కానీ నెహ్రూ గారి రైటింగ్స్ కానీ చూస్తే దే హ్యావ్ ఎక్సలెంట్ స్టైల్ అండ్ సబ్స్టెన్స్ ఇన్ ఆల్ దేర్ రైటింగ్స్. Lastly, all I can say or think about is keep open mind, think humanly, practically and logically, learn and progress and appreciate people that did something, whereas most of these people criticizing and sensationalizing these kind of things, their contribution next to nothing. Thank you. Thank you, sir. Gurumurthy garu, కొంచెం నేనే ఎక్కువ టైం తీసుకున్నానని నాకు గిల్టీగా ఉంది, అందువల్ల మీకు తక్కువ టైం ఇస్తున్నందుకు క్షమించండి. గురుమూర్తి గారు, మీరు అన్మ్యూట్ కాలేదు. గురుమూర్తి గారు ఇంకా మళ్ళీ అవ్వండి, మళ్ళీ అవ్వండి. మీ స్పీచ్ రావట్లేదు. లేదండి, రావట్లేదు. ఓకే, మీరు సెట్ చేసుకుంటుండండి మీ సిస్టమ్ ఏమన్నా. ఈశ్వర్ ప్రసాద్ గారు, let us try to be as brief as possible. ఈశ్వర్ ప్రసాద్ గారు. నమస్కారం. రవికుమార్ గారికి అవకాశం ఇచ్చినటువంటి రవికుమార్ గారికి, అట్లాగే చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణతో మనకు నెహ్రూ గారిపై సందేశం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ గారికి ధన్యవాదాలు. అట్లాగే మనకు ఈ నెహ్రూ గారి వస్తుగత పరిస్థితులు అంటే మెటీరియలిక్ కండిషన్ ఏంటంటే, ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్న రోజుల్లో ఇంపీరియలిజం కి అట్లాగే ఫ్రీడమ్ కు మధ్య జరుగుతున్న రోజులు అవి. 30 దేశాల పోరాటాల్లో తన ఎఫెక్ట్ ఉండి అలీన విధానం తను ప్రకటించిండు. అట్లాగే ప్రాపర్టీ రైట్ ఇచ్చిండు మన కాన్స్టిట్యూషన్ లోపల. అట్లాగే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆర్టికల్ 19(1) ఇచ్చిండు. అంటే ఇది మిక్స్డ్ ఎకానమీ అనేటువంటిది మన కాన్స్టిట్యూషన్ ప్రైమ్ కాన్సెప్ట్. అట్లాగే ఆయన జీవితంలో 9 సంవత్సరాలు ఫ్రీడమ్ ఫైట్ కోసం జైల్లో ఉండి ఫైట్ చేసినటువంటి త్యాగశీలి. ఈ భారతదేశంలో భిన్నత్వ ఏకత్వాన్ని గుర్తించి సెక్యులరిజం అవసరాన్ని గుర్తించిన ఒక మేధావి. అట్లాగే అతను ఒక రైటరు. అట్లాగే చాలా అద్భుతమైన మేధావి. ప్రధానమంత్రిగా ఉండడం ఈ దేశానికి ఎంతో ఉపయోగపడింది. అట్లాగే మిత్రులు చెప్పినట్టుగా
మనకు భారతదేశంలో కారల్ మార్క్స్ లెనినే కాదు, భారతదేశంలో కూడా మార్క్సిస్టులు చాలా అనాలిసిస్ గా చేసిన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, బిటి రణదివే ఉన్నాడు, ఇక్కడనే ఉన్న తరిమిల్ నాగిరెడ్డి ది మార్టగేజ్ ఇన్ ఇండియా అని చెప్పి రాసిన స్పీచ్ ఇప్పటికి కూడా అది అంత తిరుగులేని దాన్ని సూపర్ సీడ్ చేసేటువంటి అనాలిసిస్ ఇవ్వలేరు ఎవరు. కాబట్టి తాకట్లో భారతదేశం అని ఆయన స్పీచ్ తెలుగులో ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మేధావులలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా అనాలిసిస్ ఆ రోజుల్లో పనిచేసారు. నెహ్రూ గారు యొక్క సెక్యులర్ విధానం అనేటువంటిది ప్రధానంగా నేను ఒక ట్రేడ్ యూనిస్టును, కార్మిక సంఘాల నాయకుని, పబ్లిక్ సెక్టార్ ఉండడము, సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండడము, సోషల్ జస్టిస్ కోసం వాటిని స్ట్రెంథెన్ చేయడం. ఈరోజు సంగారెడ్డి మెదక్ జిల్లా బిహెచ్ఎల్ నుంచి, R&D BHL నుంచి, HAL నుంచి ఎన్నో లక్షలాది మందికి ఉపాధి, 40 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి సంస్థలు. అట్లాగే ఈరోజు దాదాపు ఇంతమందికి జీవితాన్ని ఒక సోషల్ జస్టిస్ పదాన నడిపినటువంటి విధానం ఏదైతుందో అది చాలా అప్రిషియేటబుల్, దాన్ని ఎవరం కాదనలేం. అదే సందర్భంలో మనకు నెహ్రూ గారి మనకుని ఇప్పుడు మాకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ కు 1965 కాండక్ట్ రూల్సే కంటిన్యూ అవుతున్నాయి. అది బాధాకరం. ఇప్పటికి కూడా బ్రిటిష్ వాడు రాసినవి మారలే, విద్యా విధానంలో కూడా మార్పు లేదు. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు డార్విన్ పరిణామ సిద్ధాంతంను తీసేసి మనుధర్మాన్ని రాజ్యాంగంగా గుర్తించొద్దు అని ఢిల్లీ యూనివర్సిటీలోనే చర్చ పెట్టగలిగారు. 2680 శ్లోకాలు 1,00,000 సంవత్సరాల క్రితం బ్రహ్మ భృగును చెబితే భృగు ప్రపంచానికి చెప్పినటువంటి డైవర్ట్ అయిపోతున్నారు. ముందు నెహ్రూ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే అలాంటి చేయడానికి కారణం ఏంటంటే వెనుకబాటు ఆలోచనలు. సో అలాంటి దాని మీద నెహ్రూ గారు తన శక్తియుక్తులు పోయి ఫైట్ చేసిండు. నేనేమంటున్నానంటే ఆయన మీద రూమర్స్ అనేటువంటివి, మనకు ఒక మంచి భావనకు చెడు భావన మధ్యన రూమర్స్ రావడం సహజం. నేనేమంటున్నా, మనం ప్రోగ్రెసివ్ భావజాలంలో అందరము ఆ రూమర్స్ ఎదుర్కోబెట్టి డిజిటలైజేషన్ నెట్వర్క్ ను మనం రూపొందించడమే దానికి సమాధానం తప్ప వాళ్ళు మూర్ఖులు పనికిరాలు అని మనం శాపనార్థాలు పెడితే పరిష్కారం కాదు. We should project secularism. We should project the role of Nehru in Indian freedom fight. వాడు ఎవడు వ్యతిరేకించే సిద్ధాంతం ఎవడు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఎన్ని పోరాటాలు చేసిన ఆంగ్లేయులకు అనేటువంటి దాన్ని మనం ఎండగట్టగలగాలి. అలాంటి నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేయాలి, ప్రోగ్రెస్ ఎలిమెంట్స్ అనేది నా అభిప్రాయం. ఏమైనా ఆయన జీవితాన్ని అనలైజ్ చేసి మార్క్స్ తోటి సహా చెప్పినటువంటి ఈరోజు ప్రొఫెసర్ గారి స్పీచ్ ఎంతో ఉపయోగపడ్డది. అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. CLG నాథ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్. Sir, during the Nehru's time, there wasn't enough of computerization, and because of that, he was short of data, I think, because now whether you call it Federal Reserve or Reserve Bank of India, most of the decisions are data-based. అచేత మన ప్రైమ్ మినిస్టర్ స్వాప్నికుడుగా ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు డిమానిటైజేషన్ మీద పెద్ద ఆశలు పెట్టుకున్నప్పటికీ హీ వాజ్ కరప్టెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇద్దరు గవర్నర్స్ డిసగ్రీ అయ్యి రిజైన్ చేశారు. యాన్యువల్ రిపోర్ట్ లో కూడా ₹1 కూడా బ్లాక్ మనీ తీయలేదని చెప్పారు. అదే విధంగా కరప్ట్ చేసే ఆ యొక్క హెల్ప్ నెహ్రూ గారికి లేకపోవడం చేత ఆయన తన స్వాప్నికుడిగానే ఉండిపోవడమే కాకుండా తన తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ ని కూడా స్వాప్నికులుగా తయారు చేయడం వల్ల మనకి కోర్స్ కరెక్షన్ కేమ్ వెరీ లేట్. 1991లో మనం కోర్స్ కరెక్షన్ చేసుకుని లిబరలైజేషన్ వైపు వెళ్ళాము. అది 1977లోనే కోర్స్ కరెక్షన్ చేసుకుని చైనీస్ లిబరలైజేషన్కి వెళ్ళారు. 1970s నాటికే మనకి తెలిసిపోయింది కమ్యూనిజం ఈజ్ నాట్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద లివ్స్ ఆఫ్ పీపుల్, ఇట్స్ నాట్ ఏబుల్ టు టేక్ అవే పావర్టీ అండ్ క్యూస్ ఇన్ రష్యా అని తెలుసుకొని చైనాస్ కోర్స్ కరెక్షన్ చేసినప్పటికీ ఇందిరాగాంధీ గారు అదే స్వప్నంలో నిలబడిపోయారు. బట్ స్టిల్ ఐ కాంట్ బ్లేమ్ నెహ్రూజీ బికాస్ ద రియల్ టైమ్ డేటా వాజ్ నాట్ అవైలబుల్. But otherwise, I feel he should have done the course correction much earlier in his lifetime itself, and it should not have been delayed so much, because of which we are still poorer today, and we are poorer than even our neighboring Chinese by 5 times. ఇంతకంటే హారిబుల్ క్రైమ్ ఏమీ లేదు. ఈ హారిబుల్ క్రైమ్ యొక్క మూలాలు ఎక్కడో ఒక చోట ఉన్నాయంటే అది నెహ్రూజీ దగ్గర కూడా బీజ రూపంలో ఉంటాయి అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. దీని గురించి ఏమైనా బాలమోహన్ దాస్ గారు చెప్తారా? ఐఎమ్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గురుమూర్తి గారు మీరు మళ్ళీ వచ్చారా? గురుమూర్తి గారు సార్, ఆమె ఆడిబుల్ సార్?
Yes, yes. ఎస్ సార్ అందరికి ఒకటే 7:44 అవుతుంది. బ్రీఫ్ నేను 2 minutes సార్, 1 or 2 minutes అంతే, దట్స్ ఆల్. ఓకే సార్. సార్ అందరికీ నమస్కారం సార్. నెహ్రూ గారి గురించి ప్రొఫెసర్ గారు చెప్పిన దాదాపుగా మొత్తం విన్నాను, మధ్యలో 1-2 నిమిషాలు తప్ప. చాలా వివరంగా చెప్పారు సార్. నెహ్రూ గారి యొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే వాస్తవంగా. ఎందుకంటే మనకి అలాంటి లీడర్ లేకపోతే ఇండిపెండెన్స్ మరో విధంగా ఉండేదో, లేకుంటే రాకపోయేది. ఈ 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. అయితే అప్పుడు ఈ ఇండిపెండెన్స్ పీరియడ్ లో గాంధీజీ గారి యొక్క మధ్య మార్గం అనుసరించినప్పటికీ సుభాష్ గారి యొక్క నేతృత్వాన్ని కొంత దూరం పెట్టడం కూడా ఒక రకంగా ఈయన స్వాప్నిక దృష్టికి తర్కణం అని చెప్పొచ్చు. అంటే ఒక లీడర్ అన్నప్పుడు అందరినీ తీసుకోవాల్సి వస్తుంది, అందరినీ కన్సిడరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందరి యొక్క విలువలు, వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, విజన్స్ ని కూడా తీసుకోవాల్సి వస్తుండే. కాకపోతే నెహ్రూయిజం అనేది ఒక ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అప్పటికి ఉండింది. దాన్ని కంటిన్యూ చేయడం వల్ల కొంత ఈ ఎవరైతే అప్పటికి కొంత రెవల్యూషన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాట పక్కకు పోవడం జరిగింది. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ కావాలని కోరుకోవడం కానీ, సెక్యులర్ గా ఉండడం కానీ, మన దేశానికి సెల్ఫ్ రిలయన్స్ రావాలనే ఉద్దేశంలో కానీ, మిక్స్డ్ ఎకానమీని ప్రోత్సహించడం కానీ, యాంటీ ఇంపీరియలిస్ట్ గా ఉండడం కానీ, అలాగే కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలి, ప్రతి వాడికి ఆర్థిక స్వాతంత్రం రావాలని కోరుకోవడం లోపల మాత్రం నెహ్రూ చాలా ముందంజలో ఉన్నాడు. అప్పటికి ప్రైమ్ మినిస్టర్ గా ఆయన మొదటిసారి రావడం, మొదటి ప్రైమ్ మినిస్టర్ కావడం, అతనికి మంచి అవకాశాలు వచ్చినాయి. అయితే అనుకున్నంత ఇంకా నాన్-ఎలిమెంట్ అనేటువంటిది కొంత మేలు చేసినప్పటికీ అది ఇంకా పుంజుకోవాల్సినటువంటి పరిస్థితిలో అది పుంజుకోలేదేమో అని నేను అభిప్రాయపడుతున్నా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ నెహ్రూని పూర్తిగా ఎంత తీసేస్తే అంత మనం పైకి వస్తామనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి. దీని గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. ఎందుకంటే ఇవాళ తాము ఏదైతే కోరుకుంటున్నారో గోల్ ఏదైతే ఉందో అందరికీ తెలుసు. వాళ్ళు ఆ గోల్ కి ఏం చేయాలనేది కూడా వాళ్ళకి తెలుసు. ఎలా చేస్తే వస్తుంది. దానికి ఈ విధానాలన్నీ వాళ్ళకి అవసరం లేదుగా. ఏది ఇండస్ట్రీస్ అవసరం లేదు, సెల్ఫ్ రిలయన్స్ అవసరం లేదు, సెక్యులరిజం అవసరం లేదు, మిక్స్డ్ ఎకానమీ అవసరం లేదు, ఇంటి ఎంపీరియల్ ఇవన్నీ తెలుసా? అసలు వాళ్ళకి తెలియవు. ఇప్పుడు నెహ్రూ గారి కాలంలో ఉన్నంత విద్వత్తు, ఆ విషయాల మీద ఉన్నటువంటి నాలెడ్జ్ ని ముందుకు తీసుకుపోవడం లోపల మన దేశంలో మేధావులు కూడా వెనుకబడ్డారు. అసలు కొంతవరకు ఎందుకు వెనుకబడ్డారంటే కారణం కూడా ఉంది. ఎందుకంటే ప్రోగ్రెసిజంలో అవసరమైనప్పుడు కొట్లాడేటువంటి మనస్తత్వంతో ముందుకు పోతున్నటువంటి వాళ్ళని వెంబడి ఉండాల్సిన పరిస్థితుల వల్ల ఈ జనరలైజేషన్ అనేది జరగలేదు. ఇక్కడ కాన్సెప్చువల్ జనరలైజేషన్ జరగకపోవడం వల్ల ఎక్కువ మంది ఆ నెహ్రూ వారసులు కానీ, నెహ్రూ యొక్క కానీ తయారు కాకుండా పార్టీ పరంగా తయారైనారు. అది సో ఎప్పుడైతే మేధావి వారసత్వం రాదో అంతవరకు మనకు అతను ఒక్కడే చరిత్రలో మిగిలిపోతాడు. మిగతా వాళ్ళంతా కూడా కేవలం పార్టీ పరంగా మిగిలిపోవడం జరిగింది. అందుకే పార్టీ పరంగా ఇవాళ సమున్నత స్థితిలోకి రావాలంటే అది కాన్సెప్చువల్ జనరలైజేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అది ఇందిరాగాంధీ పరిస్థితుల్లో కానీ, తర్వాత వచ్చినటువంటి నేతల పరిస్థితుల్లో కానీ ఎవరు మార్పలేదు. అందుకే 2014లో వాళ్ళు మేము స్వతంత్రం తెచ్చుకున్నామని అంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి పరిపాలించండి అని అన్న వాళ్ళు, వాళ్ళకి స్వతంత్రం అంటే తెలుస్తుంది? అది ఏం తెలియదు, అది కష్టం. అది వాళ్ళకి ఏం తెలియకుండానే చతురతతోని, సింపుల్ చతురతతోని, సింపుల్ జనరల్ విషయాలతోని, సింపుల్ గా వాళ్ళు విజన్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేయడానికి ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకు ఉన్నది ఒకటే మోటివ్. ఆ మోటివ్ కి ఇక మిగతా వాళ్ళది చదువు అవసరం లేదు. అలాంటి వాళ్ళతో పనిచేయాలంటే చదువు అవసరం లేదు. 1-2 స్లోగన్స్ ఇస్తే చాలు. ఇక 1-2 మంచి లీడర్ ఉంటే సరిపోతుంది. మంచి లీడర్ అంటే అర్థం ఏంటంటే ముందుకు తీసుకుపోవడంలో అందరినీ సంప్రదించి బాగా పనిచేస్తున్నాం అనేటువంటి నేర్పుగా ఇతరుల దగ్గర పేరు వస్తుంది అనుకుంటున్నాడు. అది ఏం పేరు రాలేదు. వాళ్ళందరికీ తెలుసు ఏంటో, ఎవరేంటో అందరికీ తెలుసు. అటు రష్యాకి కానీ, ఇటు ఉక్రెయిన్కి కానీ, ఇటు అమెరికాకి కానీ, చైనాకి కానీ ఈ వీళ్ళ గురించి తెలియక కాదు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మేము చెప్తే వింటున్నారు కాబట్టి ఇక మేమంతా ముందుకు పోతున్నాం, మన భారతీయ తత్వం లేకుంటే అంతా ముందుకు వెళ్తుంది, ఆ తత్వానికి మేమే ప్రతినిధులం అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే నాలెడ్జ్ని దూరం చేసుకున్నటువంటి వాళ్ళ జాతి అలాంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. అది అందులో ఏమి సంశయం లేదు, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏం తెలియదు వాడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. థ్యాంక్ యూ. 1.5 శ్రీరామ్ కిషోర్ సార్, కుడ్ ఐ స్పీక్ ఫర్ ఎ మినిట్? ప్లీజ్ సార్. మాట్లాడమంటారా? మాట్లాడు.
చైనాతో పోల్చడం దారుణం అండి. చైనాలో నియంతృత్వం, పార్టీ ఏకపార్టీ, అక్కడ పిచ్చుకల్ని చంపండి, పంట నాశనం చేస్తారంటే 4 రోజుల్లో చంపి పారేశారు. తర్వాత అన్ని జబ్బులు వచ్చి మళ్ళీ ఇంపోర్ట్ చేస్తారు దరిద్రులు. వాళ్ళకి మనకి పూలిక లేదండి. అమర్త్య సేన్ గారు అదే చెప్పారు ఎకనామిక్స్ లో. స్పైరల్ గా ఉంటుంది డెమోక్రటిక్ సొసైటీస్ లో అభివృద్ధి. ఇలాంటి నియంతృత్వ దేశాల్లో నేరుగా వర్టికల్ గా పైకి ఉంటుంది అభివృద్ధి. దానికి చాలా నష్టం వాళ్ళు చెల్లించాలి అని. యుగార్ అనే చోట ముస్లిమ్స్ ఉన్నారు మన బార్డర్లోని అవతల తట్టు. వాళ్ళందరినీ ఒక్కసారిగా కదిలించి ఎక్కడెక్కడికో పంపించారు. ఉద్యోగాలు ఇచ్చి రకరకాల పాయింట్ చేసి ఎక్కడెక్కడి నుంచో చైనీస్. అలాంటి పని మనం చేయగలం అండి? ఆ దేశంతో పోల్చి ఆ దరిద్రులు, ఆ గవర్నమెంట్, వాళ్ళ పార్టీ, నేను వాళ్ళ జెండా పట్టుకొని తిరిగిన వాడిని కాబట్టి చెబుతున్నాను నేను. దరిద్రము, ఆ దరిద్రం, అలాంటి దరిద్రం కన్నా పేదరికం మేలు, ఆ డెవలప్మెంట్ కన్నా పేదరికం. వాళ్ళ రిసోర్సెస్ అంతా నాశనం చేసుకుంటున్నారు, పావులకు అమ్ముతారు అమెరికాలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాళిదాస్ పురుషోత్తం గారు అంతేకాదు, దే హ్యావ్ క్రియేటెడ్ రోబోస్. వాళ్ళు యాక్చువల్గా మీరు చైనీ మనుషులని వాళ్ళ బిహేవియర్స్ ని గమనించండి. దే విల్ బి బిహేవింగ్ లైక్ రోబోస్, ఎలక్ట్రానికల్లీ మేనేజ్డ్ రోబోట్స్ లాగా ఉంటారు వాళ్ళ బిహేవియర్స్. రెండోది, ఈ కంపారిజన్ విత్ చైనా ఎప్పుడు వచ్చిందంటే 85 దాకా ఇద్దరం ఈక్వల్ గా ఉన్నాము. ఇండియా వాజ్ హ్యావింగ్ సర్టన్ అప్పర్ హ్యాండ్ దాన్ చైనా అప్ టు 1985. So you cannot by any stretch of imagination blame Nehru or even Indira Gandhi for that matter. జరిగింది ఎక్కడ జరిగింది అంటే 78-79 లో చైనా హ్యాస్ గాన్ ఫర్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎకానమీ, ఓపెన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ కంట్రోల్డ్ బై మిలిటరీ. సో ఆ పని ఇండియాలో జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం వీ హ్యావ్ మల్టీ పార్టీ డెమోక్రసీ. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే అనేక సంప్రదింపులు ఉంటాయి. అది కాకుండా మీకు 1984 తర్వాత నుంచి స్టేబుల్ గవర్నమెంట్స్ కూడా లేకపోవడం అట్ ది సెంట్రల్ లెవెల్. ఇట్స్ ఆల్సో ఏ రీజన్. ఎవ్రీ గవర్నమెంట్ వాజ్ డిపెండింగ్ అపాన్ సెవెరల్ పొలిటికల్ పార్టీస్ ఫర్ ఇట్ సర్వైవల్. సో అంత ఈజీ కాదు. తర్వాత ఇక్కడ లెఫ్ట్ స్ట్రాంగ్ మూవ్మెంట్ కూడా రిఫార్మ్స్ ని అంత త్వరగా రానివ్వలేదు. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యాక్చువల్ గా 1985 స్టాటిస్టిక్స్ కనుక ఇప్పటికి తీసుకొని చెక్ చేసినా సరే ఇండియా విల్ బి ఎ బిట్ అబౌవ్ దాన్ చైనా. ఇది వెల్ నోన్ ఫ్యాక్ట్. ఇది పీపుల్ ఆర్ నాట్ డిస్కసింగ్ దిస్ ఏరియా when comparing with China. And China is a military capitalism. It's not even communism or anything. So with sorry for interference. Now Prakash Sriram Kishore ji. Prakash. బాగుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక వైస్ ఛాన్సలర్ కలిసి చెప్పాక ఎక్సలెంట్ గా ఉంది. అది కాదు, నీ ఒపీనియన్ చెప్పమంటే. నా ఒపీనియన్ నాకు అంత సీన్ లేదు. ఓకే. రామ్ కిషోర్, ఉషారాణి గారు, పృథ్వీ గారు, ఉషారాణి గారు ప్లీజ్. నమస్తే సార్ అందరికి. ప్లీజ్ మాట్లాడండి. నేను మాట్లాడిన అంత ఏమీ లేదు సార్, కానీ విషయం అనేది తెలుసుకోవటం అనేది నా చాలా అవసరం. కొంతవరకే ఏదో డిగ్రీ పీజీ చదివినప్పుడు నెహ్రూ గారి గురించి కొన్ని మా లెక్చరర్స్ మేము బుక్స్ లో తెలుసుకున్నదేని కొంచెం ఇంత బ్రీఫ్ గా వినడం అనేది నా అదృష్టం ఈరోజు క్లాస్. ఇంకా నేను బోల్డ్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఒక చిన్న లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక చిన్న మాటల్లో చెప్తాను. లెటర్ టు ఇందిరా గాంధీ. అదే తను జైల్లో ఉండేటప్పుడు తన కుమార్తెకి లెటర్ రాస్తారు. అది చాలా ఇన్స్పిరేషన్ తో తను దేశ భవిష్యత్తుకి ఒక వ్యక్తి అవసరం అనేది కూడా అందులో పాయింట్ ఉంటది. అలాంటి సిచ్యువేషన్స్ అదే ఆ లెటర్ లో కొన్ని విషయాలు నేను చదివాను. మొన్న మా పాపకి ఒక రెసిడెన్షియల్ అదే ఒక కార్పొరేట్స్ హాస్టల్లో ఉంచాల్సి వచ్చింది. ఒక 2 months వరకు తను
కంటిన్యూ ఏడుస్తూనే ఉందన్నమాట, వచ్చేస్తాను వచ్చేస్తాను అని. తను ఎలా ఆపాలి అని, అంటే ఇప్పుడు అవసరం కాబట్టి ఆ స్టడీస్ మేము కూడా ఉంచాల్సి వచ్చింది. అప్పుడు నేను తనకు లెటర్ రాశాను. ఏం రాశాను అంటే కొన్ని విషయాలు రాస్తూ అందులో రాశాను. అదే నెహ్రూ గారు ఇందిరాగాంధీకి జైల్లో ఉంటూ ఒక లెటర్ రాశారమ్మా. ఆ లెటర్ లో కొన్ని పాయింట్స్ నీకు రాస్తున్నానని, ఆ పాయింట్స్ రాస్తూ, నేను నెహ్రూని అవలేను కానీ నువ్వు ఇందిరాగాంధీ అవగలవేమో ఒకసారి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకే వదిలేస్తున్నాను అని రాశాను సార్. రాస్తే ఆమె తక్షణమే నాకు ఒక లెటర్ రాసి వాళ్ళ సార్కి ఇచ్చి నాకు పోస్ట్ చేసింది అనమాట. మమ్మీ, నేను ఇక్కడ ఉన్నటువంటి భౌతిక అవసరాలని దృష్టిలో పెట్టుకొని వచ్చేస్తానని బాధపడ్డానే కానీ నువ్వు రాసినటువంటి ఆ ఒక్క పాయింట్ తో నేను లైఫ్ ని డీల్ చేస్తాను మమ్మీ అని నాకు ఒక మెసేజ్ ఇస్తూ, మరి రాలేదు సార్. తనకి ఇప్పటి వరకు కూడా కన్నీరు కూడా రాలేదు. తను మొన్న వచ్చి కూడా ఏం చెప్పిందంటే, అమ్మ నువ్వు నాకంటూ లేకపోయినా కూడా నేను బ్రతికే స్థితి అనేది నాకు ఏర్పరిచావని చెప్పింది సార్. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇలాంటి బుక్స్ చదవటం వలన యూత్, ఇలాంటి బుక్స్ మనం చదివి కనీసం మన పిల్లలకే వినిపించడం వలన, ఇలాంటి సంఘటనలు మనం విని మన ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పడం వలన కూడా మార్పు అనేది వస్తుందని నేను గమనించాను. మీ పెద్దవాళ్ళతో, చాలా అనుభవజ్ఞులతో నేను ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సార్. నేనైతే నా అభిప్రాయం ఇదే చెప్పాను. సారీ అండ్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్. పృథ్వీ గారు. సార్ నమస్కారం సార్, అందరికి నమస్తే. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ అబ్జర్వబుల్ సెషన్ సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ఫెసిలిటేటర్స్. అండ్ మాకున్న ఒపీనియన్స్ కొన్ని మీరు అన్నట్టు సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉండే, నెహ్రూ గారంటే ఇలా అలా అని, అవి కాస్త చాలా పోయాయి. వెరీ ఇన్స్పైరింగ్ లీడర్. ఐ వుడ్ లైక్ టు లిజన్ మోర్ అబౌట్ శ్రీ పండిత్ జీ. అలాగే ఇంకా కమింగ్ సెషన్స్ కూడా ఐ విల్ డెఫినెట్లీ పార్టిసిపేట్ సార్. ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. Thank you very much. Welcome. Thank you. Now I revert back to Professor Balmohan Das ji to have a quick response. We are already at 7:57. నేను 2 నిమిషాలు చెప్పేస్తానండి. మీరు ఆల్రెడీ చెప్పారు. ఐ థింక్ కొంతమంది రైట్ చేసిన కొన్ని ఆన్సర్స్ అప్పుడే వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా గురించి వారు అడిగారు, చైనా గురించి. బట్ చైనా కెనాట్ బి కంపేర్డ్, ఎందుకంటే నాథ్ గారికి చెప్పాలి. వాళ్ళ టైప్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ వేరు, టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వేరు, ప్రజలు వేరు, మనం వేరు. మనం చేయలేము, అది కుదరదు, అది ఇంపాసిబుల్. ఆ తర్వాత నేను ఎఫెక్ట్స్ ఆఫ్ పార్టిషన్ గురించి చెప్దాం అనుకున్నా, చెప్పలేకపోయాను, టైం లేదు కాబట్టి. ఎఫెక్ట్స్ ఆఫ్ పార్టిషన్ జరిగినప్పుడు మన ఎకానమీ మొత్తం షాటర్ అయిపోయిందండి. మన దగ్గర ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏమో వాళ్ళకి వెళ్ళిపోయినాయి, చాలా ఇబ్బందులు అయిపోయినాయి. అలాగే లేబర్ కూడా వచ్చింది, ఇబ్బంది. అటువంటి ఆ పరిస్థితులు నేను మొట్టమొదటి చెప్తున్నాను, సర్కమస్టెన్సెస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, సర్కమస్టెన్సెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అది నాకు ముఖ్యంగా చెప్పాలి. ఆ తర్వాత నేను మరి 70 మార్కులు ఇచ్చానని చెప్పాను. నేను కొంచెం లిబరల్ ప్రొఫెసర్ని కాను, నేను కొంచెం చాలా మార్కులు తక్కువ ఇచ్చే మాస్టర్ నేను. అందువల్ల నేను లిబరల్. ఇప్పుడైతే ఆయనకు 100కి 110 కూడా ఇస్తారేమో, ఇవ్వచ్చేమో కూడా తెలియదు. తర్వాత నేను గుంటూరులో వారిని చూశాను, చాలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు. బ్రాడీపేట బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీదుగా ఆయన జీప్లో వెళ్తున్నారు. ఆయన వెనక 2 సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు, ఓపెన్ టాప్ జీప్. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ వెళ్తే ఎలా వెళ్తారు, ఎన్ని కార్లు, మీ అందరికీ తెలుసు. సో దట్ వాస్ ది సింప్లిసిటీ that they maintained. So Nehru is definitely a great leader for all times. ఆయన గురించి మనం తెలుసుకోవటం, ఇంకా తెలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ అండి. ఇవాళ మనం కొంచెం ఎక్స్టెండెడ్ పీరియడ్ వచ్చింది, నేను కూడా ఒక 2 సార్లు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. ఐ హ్యావ్ కన్జ్యూమ్డ్ సమ్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ అవర్ మెంబర్స్ ఇంటరాక్షన్. హౌఎవర్ ఒకసారి మనం మళ్ళీ నెహ్రూని గుర్తు చేసుకున్నాం. Thank you very much. Thank you, Professor V. Balmohan Das Garu. Thank you all for your wonderful participation and making this session a memorable thing. Thank you. Thank you all.